సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాత్ అహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సంఖ్యను గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. సంఖ్య గురించి తెలిసినప్పుడు మాత్రమే నీకు యోగము సిద్ధిస్తుంది అంటున్నారు. యోగమును నువ్వు పొందాలి అంటే ఆత్మ అనాత్మల గురించినటువంటి జ్ఞానము నీకు ఖచ్చితంగా ఉండాలి. ఆత్మ వస్తువును పొందడానికి అనాత్మ వస్తువుల పట్ల ఎలా ఆసక్తి తగ్గించుకోవాలి అనేటటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి కూడా తెలియవలసి ఉంటుంది అని చెప్పి పరమాత్మ మనందరికీ కూడా సాంఖ్య యోగమును గురించి అందిస్తూ ఉన్నారనమాట. శాశ్వతమైనది ఆత్మ, నశించిపోయేది శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఇవన్నీ కూడా నశించిపోతాయి. నశించిపోయే వస్తువులకు శక్తినిచ్చేది ఆత్మ అనేటటువంటి విషయాన్ని మనకు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. యోగమును పొందాలనేటటువంటి కోరిక. యోగము అంటే దుఃఖము లేనటువంటి ఆనందం. మనం అనాత్మ వస్తువులలో ఏ వస్తువును పొందినప్పటికీ కూడా దుఃఖమే ఉంటుందండి. మీకెంతో ఇష్టమైనటువంటి మీ పిల్లలు కావచ్చు, మీ సంపదలు కావచ్చు, లేకపోతే మీకున్నటువంటి ఏదైనా ఒక పదార్థం పట్ల మీకున్నటువంటి ఆసక్తి కావచ్చు. దేనినైనా మీరు పూర్ణంగా అనుభవించగలుగుతారా అంటే అనుభవించలేరు అనే సత్యం మనందరికీ కూడా అవగతమేనండి. ఇప్పుడు నాకు పులిహోర అంటే ఇష్టం అనుకోండి, నేను పులిహోర మీద ఉన్నటువంటి ప్రీతి తగ్గేంతగా నేను తినగలనా? కొంత తినగానే నా శరీరం లోపటి నుంచి ఇక చాలు అనేటటువంటి ఒక సిగ్నల్ రావడం జరుగుతుంది. ఇప్పటికీ నేను ఇక పులిహోరను తినలేను. కానీ పులిహోర చాలా రుచిగా ఉంది, ఇంకా తినాలని ఉంది, కానీ తినగలుగుతామా? తిన్నాము అంటే ఏమొస్తుంది? దుఃఖం వస్తుందండి. మొదట ఆనందాన్ని కలిగించినటువంటి పులిహోర కొంత పరిధి దాటిన తర్వాత దుఃఖం వస్తుంది. అంటే దుఃఖముతో కూడినటువంటి వస్తువులు మరి వీటి యొక్క సంగమును ఎవరైతే విడిపించుకోగలుగుతారో, ఎలా విడిపించుకోగలుగుతారంటే సత్య వస్తువైనటువంటి ఆత్మ గురించినటువంటి జ్ఞానం మనం పొంది ఉంటే ఆ జ్ఞానము ద్వారా అసత్యమైనటువంటి అనాత్మ వస్తువుల నుండి విడుదల పొందడానికి, ఆసక్తి తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుందని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా సాంఖ్యయోగమును తెలియచేస్తూ ఉన్నారండి. మనమందరము కూడా ఆత్మ వస్తువుని పొందాలి అంటే మనం దేహమే అనేటటువంటి భావన విడిచిపెట్టి దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైనటువంటి సచ్చిదానంద ఘన స్వరూపమే అనేటటువంటి ఆలోచన అనుక్షణం ఉండాలన్నమాట. మనం నిద్రపోయి లేచినప్పటికీ నువ్వెవరు అన్నారనుకోండి, గాఢ నిద్రలో ఉన్నారు, మిమ్మల్ని ఎవరో తట్టి లేపి ఎవరు మీరు అంటే నేను ఫలానా అని చెప్పేసి నా పేరు చెప్తాను, ఇంకా వాళ్ళు వివరాలు అడిగితే నా గురించిన వివరాలన్నీ చెప్తాను. అంటే దేని గురించిన వివరాలు చెప్తున్నావు? ఈ శరీరానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియచేస్తున్నావు. ఇది కాదు నువ్వు.
ఈ దేహాన్ని నడిపించేటటువంటి సచ్చిదానంద స్వరూపము నువ్వు. కాబట్టి మనమందరం గుర్తు చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే నేను ఆత్మనే. ఆత్మ యొక్క లక్షణం ఆనందం అండి. అంటే మన లోపట ఉన్నటువంటి జీవశక్తిని ఆనంద స్వరూపమైన ఆత్మను తెలుసుకోవడానికి వినియోగించాలే కానీ నశించిపోయే దేహ సంబంధమైన సుఖ దుఃఖాలను మన మీద వేసుకొని నాకు కష్టం వచ్చిందని ఏడుస్తున్నాం, నాకు సుఖం వచ్చిందని ఆనందపడుతున్నాం. వీటి చేత తాదాత్మ్యము పొందక వీటన్నింటినీ ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. పూర్వజన్మలలో చేసిన కర్మ ఫలితంగా సుఖము రావచ్చు, దుఃఖము కూడా రావచ్చు. కాబట్టి సుఖ దుఃఖములనేవి దేహానికి ఉంటాయి. నేను ఆనంద స్వరూపుడనే అనేటటువంటి స్థితి మనలో కలగాలి అంటే నిరంతరము నువ్వు భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. భగవన్నామ స్మరణ అంటే నీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో నువ్వు స్మరణ చేయటం ప్రారంభించు. ఏ రూపమైనా పర్వాలేదు. ఏదో ఒక రూపంతో నువ్వు భగవంతుణ్ణి స్మరణ చేయటం ప్రారంభించగా నీ యొక్క స్మరణ చేత నువ్వు చేసే కార్యాల చేత భగవంతుడు నువ్వు చేసిన పాపాలను పోగొట్టినప్పుడు నువ్వు నీ లోపట ఉన్నటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకుంటారు. ఎలా ఉంటారండి మన లోపట ఉన్న భగవంతుడు అంటే విధూమాగ్ని నిభం దేవం పశ్యేదత్యంత నిర్మలం తాదృశం పరమం రూపం స్మరేత్ పార్థ హెనన్యదీహి అని ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం అండి. అంటే మనం చూడాలనుకుంటున్న భగవంతుడు ఎలా ఉంటారు? విధూమాగ్ని నిభం దేవం అంటే పొగలేనటువంటి అగ్ని. మనము అగ్నిని రగల్చాలి అని అంటే ఖచ్చితంగా పొగ ఉంటుందండి. కానీ మన లోపట ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే పొగలేనటువంటి అగ్ని యొక్క రూపము ఆ పరమాత్మ యొక్క స్వరూపమట. ఆ రూపాన్ని మనం అలా ముట్టుకున్నామనుకోండి, ఇప్పుడు అగ్నిని ముట్టుకుంటే కాలిపోతాం. కానీ ఆ పరమాత్మ యొక్క శక్తిని ముట్టుకుంటే చూడటానికి మాత్రం అగ్ని శిఖలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ పశ్చేద్ అత్యంత నిర్మలం, చాలా నిర్మలంగా ప్రకాశంతో ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టనటువంటి గొప్పదైనటువంటి స్వరూపంగా ఉంటారట. ఆ రూపాన్ని మనం పొందడానికి ఏం చేయాలి అంటే తాదృశం పరమం రూపం, అటువంటి గొప్పదైనటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి నాశనము లేనటువంటి పుట్టుక లేనటువంటి నిత్యమైనటువంటి పురాతనమైనటువంటి ఆ భగవంతుడిని ఏం చేయాలట? స్మరేత్, ఎప్పుడు కూడా స్మరిస్తూనే ఉండాలి. పార్థ హెనన్యదీహి అంటున్నారు. అంటే ఇతర విషయాల గురించిన ఆలోచన లేకుండా ఎప్పుడు నీ లోపట ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి భగవత్ స్వరూపాన్ని నువ్వు నిరంతరము కూడా స్మరణ చేయవలసి ఉంటుంది. జ్యోతిరివ అధూమక అని చెప్పేసి ఉపనిషత్ వాక్యం అండి. అంటే పొగ లేకుండా జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మనే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమన్నారు? విధూమక నిభం దేవం అంటున్నారు. అంటే పొగలేనటువంటి జ్యోతి స్వరూపాన్ని మనం ప్రార్థించవలసి ఉంటుంది. ఆయన యొక్క స్వరూపమే మనందరి యొక్క స్వరూపం అయి ఉందండి. మనం ఏం చేస్తున్నాం? ఈ దేహంతో తాదాత్మ్యత పొంది దేహ సంబంధమైన విషయాలతోనే మనమందరము గడుపుతున్నాం. సుఖం అనుభవిస్తున్నాం, దుఃఖం అనుభవిస్తున్నాం. ఈ సుఖము దుఃఖము రెండూ కూడా నీవి కాదు అనే సత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి. అందుకే కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, మనం సద్గురువు దగ్గర తీసుకున్నటువంటి దీక్ష ఎటువంటిది అంటే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢ భూమి అంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి, మనం అందరము కూడా ఆచరించినటువంటి విషయాలే. 40 రోజుల పాటు దీక్షలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతమంది 21 రోజులు, 40 రోజులు, 3 నెలలు, లేకపోతే 6 నెలలు, 1 సంవత్సరము అని చెప్పేసి దీక్షలు తీసుకుంటూ ఉంటారు.
మరి మనం గురువు గారి దగ్గర తీసుకున్నటువంటి దీక్ష ఎలాంటిది అంటే దీర్ఘకాలం అండి. చాలా కాలం పాటు మనం భగవంతుడు చెప్పిన ప్రతి నియమాన్ని పాటిస్తూ భగవంతుడి యొక్క నామాన్ని ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో, నామాన్ని స్మరణ చేస్తున్నాము అంటే భగవంతుడు చెప్పిన ప్రతి నియమము కూడా పాటిస్తున్నాము అనేది అందులో దాగి ఉంటుందండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారనుకోండి మన ఇంట్లో, మరి 40 రోజుల పాటు ఇల్లంతా కూడా చాలా పరమ పవిత్రంగా ఉండేలాగా మనం అన్నింటినీ ఏర్పాటు చేసుకుంటామండి. ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం? ఆ 40 రోజులు కూడా ఏ విధమైన అశౌచము లేకుండా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు మనం గురువు గారి దగ్గర తీసుకున్నటువంటి దీక్ష యొక్క గొప్పతనం ఏంటంటే, ఇక మనము తీసుకున్నటువంటి దీక్ష ఎప్పటికి పూర్తవుతుంది అంటే నీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క సాక్షాత్కారం జరిగేంత వరకు కూడా నువ్వు ఈ దీక్షలోనే ఉండవలసి వస్తుంది. ఈ దీక్షలో మనము ఉండి నిరంతరము భగవంతుడు చెప్పేటటువంటి జ్ఞానాన్ని సద్గురువు ద్వారా తెలుసుకుంటూ, ఆ జ్ఞానాన్ని ఎవరైతే నిరంతరము ఆచరిస్తూ ఉంటారో, అలా ఆచరిస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారో, వారి యొక్క చిత్తమునందు ఉన్నటువంటి మాలిన్యమంతా కూడా పరమాత్మ ఏం చేస్తాడు? మనము చేసినటువంటి శుద్ధమైనటువంటి శౌచముతో కూడినటువంటి కర్మలు మన యొక్క స్మరణ చేత మనం భగవంతుణ్ణి మెప్పించినప్పుడు మన యొక్క మాలిన్యములన్నీ కూడా నశించిపోతాయి. మాలిన్యములు అంటే మనం ఎన్నో లక్షల కోట్ల జన్మల నుంచి భూమి మీదకి వచ్చామండి. ఆయా జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితం దృశ్యములు వాసనల రూపంలో మన మనసు నిండా ఉంటాయన్నమాట. మరి ఈ వాసనలన్నింటినీ మనం పోగొట్టుకోనంత వరకు, వాసనలు అంటే నాకెవరి మీదైనా ఒకరి మీద ప్రేమ ఉందండి. నేను పూర్వజన్మలో ఒక కుక్కని బాగా ఇష్టపడి ఉన్నాను అనుకోండి. ఆ కుక్కకు సంబంధించినటువంటి జీవుడి మీద నాకు మమకారం తగ్గలేదు కాబట్టి ఇప్పుడు నేను ఆ జీవుడి మీద ఉన్న మమకారాన్ని తీర్చుకునేలాగా ఈ జన్మలో మనుష్య రూపంలో కావచ్చు, లేదా ఒక పక్షి రూపంలో కావచ్చు, మళ్ళీ ఒక జంతు రూపంలో కావచ్చు, దాని మీద మళ్ళీ మనం ప్రేమను కలిగి ఆ ప్రేమను మనంతట మనం పోగొట్టుకునేంత వరకు భగవంతుడు ఏం చేస్తాడంటే మరి దాని మీద మన యొక్క ప్రేమ తగ్గించుకునేంత వరకు నీకు మళ్ళీ మళ్ళీ దానితో కలిసి ఉండేలాగా ఈశ్వరుడు అనుగ్రహం చేస్తారు. అంటే మనం ఈ లోకంలో ఏ వస్తువు మీద అయినా నీకు ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండి ఉంటే ఆ ప్రేమ ద్వేషము నీకు మళ్ళీ ఇంకొక శరీరం రావటానికి కావలసినటువంటి అర్హత అనేది నీకు ఉంటుందన్నమాట. అంటే మనమందరం ఇంకో శరీరం తీసుకుంటున్నాము అంటే అది ఎవరి చేతిలో ఉంది? భగవంతుడు కావాలని మనని పుట్టిస్తున్నారా? లేదండి. ఎవరినైనా మనకి శత్రువులుగా భగవంతుడే పెడుతున్నారా అంటే పూర్వజన్మలలో మనం ఎవరితో అయితే స్నేహంగా ఉన్నామో వాళ్లతో మళ్ళీ ఇక్కడ స్నేహంగా ఉంటున్నాం. పూర్వజన్మలలో మనం ఎవరితో అయితే వైరంతో ఉన్నామో వాళ్లే ఈ జన్మలో ఉపాధి మారొచ్చేమో కానీ మళ్ళీ వైరి భావన కలిగి ఉంటాం. అంటే మన మనస్సులో వాసనలు సంస్కారాలు ఉన్నంత వరకు లింగ శరీరం ఉంటుందండి. ఈ లింగ శరీరం లేకుండా పోవాలి అంటే నీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఇవి సత్యము కాదు, ఇదంతా మాయా అనేటటువంటి విషయాన్ని నువ్వు ఆత్మానుభూతి పొందిన తర్వాత నువ్వు వీటన్నింటి నుండి బయటపడగలవు. అలా బయటపడాలి అంటే భగవంతుడు చెప్పినటువంటి అభ్యాసం చెయ్యాలి. అభ్యాసము అంటే దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పారు. మీరందరూ కూడా త్రిగుణాల మాయ చేత బంధించబడి ఉన్నారు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. సత్వరజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అని చెప్పేసి 14వ అధ్యాయంలో 5వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. మరి ఇక్కడ 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఏమంటున్నారు? మీ మీద ఉన్నటువంటి త్రిగుణాల మాయను కూడా సృష్టి చేసింది నేనే అనే విషయం పరమాత్మ చెప్తున్నారు.
నా యొక్క మాయను దాటడం చాలా కష్టము. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా తర్వాత మళ్ళీ పాదంలో చెప్తారనమాట. అంటే ఈ మాయ నుంచి బయటపడాలి అంటే అంత తొందరగా సాధ్యం కాదు. చాలా కష్టము అంటున్నారండి. మరి దీన్ని ఎలా సాధించగలము? ఎవరు కూడా ఈ మాయ వలన ఎవరైనా ఈ మాయ వలన ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, ఇబ్బంది పడడం అంటే మనం అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం గదండీ! దేహ సంబంధమైన విషయాలలో మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు అందరికీ నచ్చుతుందా? కృష్ణ పరమాత్మ చేసినటువంటి పనియే అందరికీ నచ్చలేదు. సాక్షాత్తు భగవంతుడే అయినప్పటికీ కూడా ఆయనను అందరూ సమర్థించలేకపోయారు. కొంతమంది విమర్శ కూడా చేశారు. అంటే భగవంతుడికే తప్పనేది మనకు తప్పదు కాబట్టి, మరి మనకి ఎవరైనా మనం చేసిన కర్మను ఎవరైనా ఒప్పుకోలేదనుకోండి, మనం దుఃఖాన్ని పొందుతాం. ఎవరైతే మనల్ని మనం చేసిన పనిని మెచ్చుకుంటారో వాళ్ళ పట్ల మనం కూడా ఇష్టతను కనబరుస్తామండి. అంటే మన లోపట ఉన్నటువంటి భగవంతుడు మనకు దొరకాలి అంటే ఇక్కడ మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల యొక్క వాసనలే ఇవాళ మనకు సుఖము, దుఃఖముగా ఉన్నాయి కానీ మనల్ని ఎవరూ నింద చేయటం లేదు. మనల్ని ఎవరూ కూడా పొగడటం లేదు. కొంతమంది ఎందుకు మనల్ని పొగుడుతున్నారు అంటే, మనం ఎవరెవరితో అయితే పూర్వం మనం కలిసి ఉన్నామో, వాళ్ళ మీద మన యొక్క ఇష్టం ఉంటుందో, మనమంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందో, వాళ్ళు మాత్రమే మనం చేసిన పనులను నచ్చుతారు. మనం పూర్వజన్మలలో ఎవరెవరితో అయితే వైరి సంబంధాన్ని కలిగి ఉన్నామో, వాళ్ళు ఈ జన్మలో మనల్ని విమర్శ చేస్తూ ఉంటారండి. అంటే మనల్ని ఒకరు పొగుడుతున్నారు, ఒకరు తిడుతున్నారు అంటే కారణం మనం చేసిన పూర్వజన్మ యొక్క కర్మల యొక్క ఫలితం ఈ జన్మలో అనుభవిస్తున్నాం కాబట్టి, ఈ శరీరానికి సంబంధించిన విషయాలలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లీలలు అని చెప్పేసి మనం ఆ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గనక అర్థం చేసుకున్నప్పుడు భగవంతుడిని నింద చేయటం మానేస్తాం. ఇప్పుడు మనకేదైనా కష్టం రాగానే భగవంతుడికి దయ లేదండి. భగవంతుడికి దయ ఉంటే నన్ను ఇలా ఇబ్బంది పెడతారా? ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది పెట్టరు అని చెప్పి భగవంతుడిని నింద చేస్తాం. మనకేదైనా సుఖం వచ్చినప్పుడు భగవంతుడికి పెద్ద పీట వేస్తామా? అంతా సంతోషం అయిపోయాక భగవంతుడా గుర్తుంటే భగవంతుడా ఈరోజు చాలా సంతోషంగా గడిపేశానండి అని చెప్పేసి ఎవరో చిట్ట చివర్లో చెప్పేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. అంటే సుఖము, దుఃఖము రెండింటి యందు కూడా సమస్థితిలో ఉండాలని పరమాత్మ చెప్తున్నారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. దుఃఖమునందు పొంగిపోకుండా దుఃఖమునందు కృంగిపోకుండా, సుఖమునందు పొంగిపోకుండా ఎవరైతే ఉండగలరో అలా ఉన్నటువంటి వారు మాత్రమే వీతరాగ భయక్రోధ ఎవరి పట్ల కూడా ప్రేమ, ద్వేషము, భయము ఇటువంటి లక్షణాలను కలిగి ఉండకుండా ఉంటారని పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? మామేవయే ప్రపద్యంతే సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ నన్నే ప్రార్థించండి అంటున్నారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ జన్మలో చేసినటువంటి పుణ్యాలు చాలా ఉన్నాయనుకోండి, మనం కొద్ది రోజుల పాటు స్వర్గాది లోకాలలో ఉండవలసి వస్తుంది. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత భగవంతుడి నామం స్మరణ చేయడం కుదురుతుందా అంటే కుదరదట. ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడి నామం పలకటానికి వీలు లేనటువంటి లోకాలు స్వర్గలోకాలు అండ్ నరక లోకాలు కూడా. ఇప్పుడు నాకు నేను చేసిన పాపాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను నరకానికి వెళ్ళాననుకోండి, పోనీ నరకంలో కూడా భగవంతుడి నామం పలుకుతాను. నేను చేసినటువంటి పాపాన్ని 1,00,000 సంవత్సరాల పాటు నేను నరకలోకంలో ఉండవలసి వస్తే భగవంతుడి నామం స్మరణ చేసి దాన్ని నేను ఒక 10,000కు తగ్గించుకుంటాను అనుకుంటే అది భ్రమయేనండి. అంటే మనము భగవంతుడి నామం పలకడానికి స్వర్గము పనికిరాదు, నరకము పనికిరాదు. భూలోకంలో మాత్రమే నువ్వు సుఖపడుతున్నా, దుఃఖపడుతున్నా భగవంతుడి యొక్క నామం పలకడానికి అవకాశం ఉంటుందండి.
అంటే భగవంతుడు మనందరికీ సలహా ఇస్తున్నారు. ఈశ్వరుడు ఇచ్చేటటువంటి సలహాలను ఎవరైతే చక్కగా పాటిస్తారో అలా పాటించిన వారికి మాత్రమే పరమాత్మలో ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసిన అర్హత పొందుతున్నామండి. ఆయన ఏమంటున్నారు? మామేవ ప్రపద్యంతే, అంటే ఎప్పుడు నన్నే స్మరిస్తూ ఉండండి. సుఖము రాగానే ఈశ్వరా మీ యొక్క అనుగ్రహం చేతనే ఇవాళ నేను ఆనందాన్ని పొందుతున్నానని అత్యుత్సాహం ఎప్పుడూ పనికిరాదండి. అందుకే భగవంతుడు ఏమని చెప్తారు? అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అంటే సుఖము రాగానే నా అంత గొప్పవాడు లేడు అని చెప్పేసి నువ్వు పొంగిపోవడానికి వీల్లేదు. సుఖమునందు దుఃఖమునందు రెండింటి యందు కూడా సమస్థితిలో ఉండాలి. సమదుఃఖ సుఖ స్వస్త్య అని ఈశ్వరుడు చాలా శ్లోకాలలో చెప్తారండి భగవద్గీతలో. సుఖమునందు దుఃఖమునందు సమస్థితిలో ఉండటం నేర్చుకో. సుఖము రాగానే పైకెగిరి దుఃఖం రాగానే కిందకు జారిపోయేటటువంటి మనస్తత్వం నుంచి నువ్వు బయటపడు. సుఖం వచ్చింది, ఆ సుఖము యందు ఎవరు అంటే నీవు అనుభవించే సుఖము వల్ల వేరొకరు ఇబ్బంది పడకుండా చూసుకుంటూ నీ యొక్క వైభవాన్ని నువ్వు అనుభవించు, ఇబ్బంది లేదు. కానీ నా అంత గొప్పవారిక లేరు అని చెప్పేసి నువ్వు అహంకరిస్తే దాని వలన నువ్వు ప్రమాదంలో పడిపోతావు. ఇప్పుడు నీకు దుఃఖం వచ్చింది, ఆ దుఃఖం కూడా కొంతమంది చూడండి ఎంత దుఃఖం అనుభవిస్తారంటే అసలు ఇటువంటి దుఃఖము ఈ లోకంలో ఎవరికీ కలగలేదని చెప్పేసి వాళ్ళకు వచ్చిన దుఃఖానికి ఎంతో కృంగిపోతారండి. భగవంతుడి కట ఈ రెండూ నచ్చవట. భగవంతుడు అంటారు ఎప్పుడూ కూడా సుఖము దుఃఖము రెండు కూడా వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. ఇవి ఆగమాపాయినో అనిత్యాహ అన్నారు. అనిత్యమైనటువంటి వస్తువులన్నీ కూడా సుఖము దుఃఖము తర్వాత ఎండ వాన చలి ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. మరి వచ్చిపోయేటటువంటి అనిత్యమైనటువంటి వస్తువుల పట్ల మరి మీరెందుకు దుఃఖాన్ని కలిగి ఉంటారు, సుఖాన్ని కలిగి ఉంటారు? ఇవన్నీ కూడా వచ్చిపోతుంటాయి కాబట్టి వీటన్నింటినీ ఓర్చుకోండి. అంటే భగవంతుడు మనకి జాగ్రత్త చెప్తున్నారా లేదా? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని 6వ అధ్యాయం 17వ శ్లోకంలో చెప్తున్నారండి. అంటే ఆయన ఏమంటున్నారు? మనందరికీ కూడా భగవంతుడు భూమి మీద ఎలా జీవించాలో నేర్పిస్తున్నారండి. మొట్టమొదట దేని గురించి చెప్పారు? యుక్తాహార విహారస్య, అంటే నీ ఆహారము నీ విహారము యందు నువ్వు ఎలా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా మితంగా జీవించవలసి ఉంటుంది అని చెప్తున్నారు. నీ యొక్క ఆహారము విహారము నీ యొక్క నిద్ర ప్రతిదీ కూడా మితంగా ఉన్నప్పుడు నువ్వు సమస్త దుఃఖముల నుండి విడిపడతావని చెప్తున్నారు. అంటే భగవంతుడు మనకి ఇచ్చే సలహా ఏంటి? ఏ విధమైనటువంటి సలహా ఇస్తున్నారు అంటే, ఎవరైతే ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆనందాన్ని పొందరో, ఎవరైతే ఎక్కువగా దుఃఖాన్ని పొందరో, అంటే వీళ్ళకి కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి. నీకు యోగము గురించిన జ్ఞానము తెలిసి ఉంటే, అంటే నువ్వు ఆత్మవి కాదు, నువ్వు దేహము కాదు, నువ్వు భగవంతుడి యొక్క అంశమైనటువంటి ఆత్మయే అనేటటువంటి జ్ఞానము నీకు తెలిసి ఉంటే, అంటే నీవు యోగంలో ఉన్నావనటానికి గుర్తు ఏంటంటే, నీవు సుఖమునందు దుఃఖమునందు కూడా సమస్థితిలో ఉన్నప్పుడు నీవు చేసినటువంటి కర్మల వలన వచ్చేటటువంటి దోషములు దుఃఖములుగా మారతాయి. కాబట్టి ఆ దుఃఖములు నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేను మిమ్మల్ని రక్షిస్తాను అనే మాట పరమాత్మ మనందరికీ చెప్తున్నారనమాట. అంటే సుఖ దుఃఖముల యందు ఎవరైతే తాదాత్మ్యత పొందుతారో అలా పొందినటువంటి వారు మాత్రమే దుఃఖమును పొందుతున్నారు. ఈ సుఖములు దుఃఖములు ఇవన్నీ నావి కావు. నాణ్యం గుణేభ్యః కర్తారం యథా ద్రష్టాను పశ్యతి గుణేభ్యచ్చ పరం వేత్తి మద్భావం సోదిగచ్చతి. అంటే కృష్ణ పరమాత్మ చెప్తారండి. ఏమంటారు? 14వ అధ్యాయంలో చెప్తారనమాట. నా అన్యం గుణేభ్యః కర్తారం, అంటే త్రిగుణముల మాయ చేత ఇప్పుడు మన ముందుకండి ఏదైనా
ఒక వస్తువు మనకి దొరకటానికి సిద్ధంగా ఉంది. మన కళ్ళ ముందు ఎవరో ఒక వస్తువును పడేసుకొని వెళ్ళిపోయారు. ఎవరు పడేసుకున్నారో మనకు తెలీదు. ఇప్పుడు ఆ వస్తువును చూడగానే మన మనసులో కలిగినటువంటి ఆలోచన ఏ గుణముతో కూడి ఉందో మనం ముందు గమనించాలి. అంటే ఒక సందర్భంలో ఎవరైనా మన ఇంటికొచ్చారు, లేదా మనమే ఎవరింటికైనా వెళ్ళాము, ఏదైనా ఒక సుఖము మన ఇంటికొచ్చింది, ఏదైనా ఒక దుఃఖం మన ఇంటికొచ్చింది. అంటే సుఖము, దుఃఖము 2 కాళ్ళుండవు కదండీ! అంటే నిన్ను సంతోషపెట్టగలిగిన ఒక వ్యక్తి మీ ఇంటికొచ్చారు. మిమ్మల్ని ఏడిపించగలిగిన ఒక వ్యక్తి మీ ఇంటికొచ్చారు. ఏడిపించగలిగిన వ్యక్తి అంటే ఒక దుఃఖాన్ని, ఒక మీరు బాధపడటానికి వీలైనటువంటి ఒక దుఃఖ సంబంధమైన ఒక వార్త మీ దగ్గరికి తీసుకొనొచ్చారండి. ఇప్పుడు ఈ సుఖము, దుఃఖము ఈ 2 కూడా మనల్నేం చేస్తుంటాయి? మనల్ని మాయలో పడవేస్తుంటాయి కాబట్టి, ఇప్పుడు మనకి జరగబోయేటటువంటి సంఘటన యందు సుఖమైనా నువ్వు అనుభవించవచ్చు, దుఃఖమైనా అనుభవించవచ్చు. నువ్వు ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు నీ మనసు యొక్క ప్రవర్తనను గమనించు. త్రిగుణాల మాయలో దేని చేత రమిస్తుందో గమనించండి. ఇప్పుడు మనకి రజోగుణం ఉందనుకుందాం. ఇప్పుడు మన వాళ్లకు ఏదైనా ఒక పెద్ద ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వచ్చిందనే విషయం ఎవరో మన ఇంటికొచ్చి చెప్పారు. ఇక వాళ్ళ ముందు మా పిల్లవాడికి ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి మన యొక్క ఆనందానికి అవధులుండవండి. వచ్చిన వ్యక్తిని కనీసం కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా ఉండదు. వెంటనే ఇప్పుడు అంటే ఇక్కడ మన మనసుని ఏం చేస్తున్నాం? మన మనసు దేని గురించి రమిస్తుంది? రజోగుణ సంబంధమైనటువంటి తీరులో ఉంది. యోగంతో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? గుర్తుపట్టాలి. ఎందుకు నా మనసు అంత ఆందోళన పొందుతుంది? అంత సంతోషాన్ని ఎందుకు పొందుతుంది? ఇది శాశ్వతం కాదు. పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ, ఈ జన్మ ప్రయత్నము కలగలిపి భగవంతుడు ఈ సంతోషాన్ని ఇచ్చారని దాని యందు గనక నువ్వు కంట్రోల్‌గా ఉండగలిగితే, మనం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన అర్హతను మనం పొంది ఉన్నామనటానికి గుర్తండి. అది అంటే ఇక్కడ రజోగుణం ఉన్నప్పుడు పక్క వాళ్ళ యొక్క పరిస్థితి కూడా ఆలోచించేది ఉండదు. ఆ వచ్చిన వ్యక్తి అలాగే నిలబడతాడు. మనం వెంటనే ఫోన్ తీసుకుంటాం. మనకు బాగా ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేస్తాం. మన అబ్బాయికి జాబ్ వచ్చిందట. మా ఇంకా అన్నయ్య గారికి ఫోన్ చేస్తాం. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క ఆనందము చేత నువ్వు రమించేటప్పుడు ఇతరుల యొక్క పరిస్థితిని నువ్వు గమనించగలిగిన స్థాయిలో నువ్వెందుకు లేవు అంటే నీ లోపల రజోగుణం ఉంది. అంటే నీ వాళ్ళ పట్ల ప్రీతి. నీ కొడుక్కి ఉద్యోగం వచ్చినందుకు నీ మనసు పట్టలేనటువంటి ఆనందం పొందుతుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? రజోగుణము నీలో అధిక పాళ్ళలో ఉంది. ఒక్క క్షణము గనక నీ మనసులో రజోగుణం లేకుండా సత్వగుణంలో ఉందనుకోండి, ఆ క్షణాన్ని మనసులో ఏం చేస్తాం? భగవంతుడికి ఒక మారు కృతజ్ఞత చెప్పి వచ్చిన వాళ్లకు కావలసినటువంటి అతిథి మర్యాద చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక నువ్వు ఎవరికి, నీ సొంత వాళ్ళకి ఇంకా నీ బంధువులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి సంతోషపడవచ్చని పరమాత్మ కూడా చెప్పారు. అందుకే మొదట భగవంతుడు ఏం చెప్పారు? భగవంతుడు మొదట, తర్వాత పరులకు ఉపకారము, తర్వాత మన గురించి. అంటే ఇప్పుడు మనం ఒక పరిస్థితిలో మనం ఎలా ఉంటున్నామనే దానిని బట్టి భగవంతుడు ఏం చేస్తారు? నీ యొక్క కర్మల నుండి నువ్వు బయటపడడానికి కావలసిన మార్గములను పరమాత్మ మనకు సూచన చేస్తారు. అంటే భగవంతుడు మనందరికీ సలహాలు ఇస్తున్నారు. ఇటువంటి సలహాలు ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఈశ్వరుడు ఇచ్చినన్ని సలహాలు ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేదు. అందరికీ కొన్ని మాత్రమే తెలుస్తాయి. భగవంతుడికి మాత్రమే అన్నీ తెలుసు. ఆ భగవంతుడు అందరినీ సృష్టించారు. అందరి యొక్క సమస్యలకు పరిష్కారాలు ఆ పరమాత్మకే తెలుసు కాబట్టి ఆ పరిష్కారాలన్నీ కూడా భగవద్గీత యందే పెట్టారండి. భగవద్గీతను అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన పరమాత్మ ఇస్తూ ఉంటారనమాట. అంటే ఒకే ప్రశ్నకు ఒకే శ్లోకం ఉంటుందండి. వందలు, వేలు, లక్షల సమాధానాలు అందులోనే ఉంటాయి. ఈ శ్లోకంలోనే ఇంత సమాధానం ఉందా అని చెప్పేసి ఎన్నిసార్లు నువ్వు అధ్యయనం చేస్తే అన్ని రకాలుగా కొత్త కొత్త సమాధానాలు నీ యొక్క నిష్టను బట్టి పరమాత్మ ఇస్తూ ఉంటారు. అంటే పరమాత్మ చెప్పిన సలహాలు మనం పాటిస్తున్నాం అనుకోండి, ఇంకా సమస్యలు వస్తే, అంటే కొత్త కొత్త సమస్యలు, ఎప్పుడూ ఊహించని సమస్యలు వస్తే ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి
నీ దగ్గర ఉన్నటువంటి శ్లోకాలలోనే సమాధానాన్ని చూపిస్తారు పరమాత్మ. అంటే పరమాత్మ చెప్పింది చెప్పినట్టుగా చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు, సమ దుఃఖ సుఖ స్వస్య. ఎవరైతే సమంగా సుఖములయందు దుఃఖములయందు కూడా సమస్థితిలో ఉండటం నేర్చుకుంటారో, అలా నేర్చుకున్న వాళ్ళు మాయా మేతాం తరంతితే, నా మాయ నుండి విడిపడతారు అంటున్నారు. అంటే భగవంతుడు ఏమంటున్నారు, ఎవరి మీద మాయ పని చెయ్యదు ఆ విషయాన్ని కూడా ఇక్కడ మనకు చెప్తున్నారండి. నేను చెప్పినట్టుగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే సుఖ దుఃఖములయందు నన్ను స్మరణ చేస్తారో, నన్ను వారి యొక్క ఆనందానికి వారి యొక్క దుఃఖానికి కూడా నన్ను భాగస్వామిని చేస్తారో, అలా చేసిన వారికి మాయ ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టదు. మాయా మేతాం తరంతితే అంటే ఆ మాయ నుండి మీరు గట్టెక్కుతారు. అంటే భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, మీరు మాయ నుండి గట్టెక్కాలి అంటే ఏం జరగాలి. ప్రతి ఒక్కరూ కూడా సుఖము దుఃఖము రెండింటి యందు కూడా భగవంతుడికి భాగస్వామ్యం ఇవ్వండి. భగవంతుడి యొక్క అనుగ్రహము చేతనే సుఖము దుఃఖము రెండూ కలుగుతున్నాయి. మనం పూర్వజన్మలలో చేసిన కర్మ, ఈ జన్మ ప్రయత్నం చేత ఈశ్వరుడే వీటన్నింటినీ అనుభవింపచేస్తున్నారన్నప్పుడు, భగవంతుడే సర్వం నడిపిస్తున్నారన్నప్పుడు, భగవంతుడికే కర్తృత్వాన్ని ఇస్తున్నప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారు, నిన్ను సమస్త దుఃఖముల నుండి బయటపడేలాగా నీ మీద మాయ పని చేయకుండా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మన మీద కలిగినప్పుడు మనం పరమాత్మలో ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని పొందుతాము. ఇటువంటి ఆనందం పొందడానికి అర్జునుడు ఏం చేస్తున్నారు, కృష్ణ పరమాత్మను శరణాగతి కోరుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారు, కార్పణ్య దోషోపహత స్వభావ. ఉపహత స్వభావ అంటే తన యొక్క స్వభావమునందు దోషము కలిగిందండి. ఎటువంటి దోషము కలిగింది అంటే బంధువుల మీద స్నేహితుల మీద ఏం కలిగింది అంటే వాత్సల్యం కలిగిందండి. అంటే తన యొక్క స్వభావము మీద మాయ అనేది కమ్ముకుంది కాబట్టి ఈ మాయలో నుంచి ఇతడిని బయటపడవేయాలి అంటే శరణాగతి తప్ప అన్యమైనటువంటి విషయాలేవి కూడా మిమ్మల్ని రక్షించలేవు. అంటే భగవంతుణ్ణి మనం పొందాలి అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి సలహా ఇస్తున్నారనమాట. ఏమంటున్నారంటే, మీరందరూ కూడా మీకు ఏదైనా కష్టం వస్తే ఎవరినో అంటే దేహ సంబంధమైనటువంటి వాళ్ళందరినీ కూడా సమస్యను పరిష్కరించమని అడుగుతారు. అలా అడగటానికంటే ముందు మీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి ఎందుకు మీరు నమ్మలేరు? మీ లోపట ఉన్నటువంటి నాకెందుకు చెప్పలేరు? ఎవరెవరి దగ్గరకో వెళ్తారు, స్వామి అయ్యా నాకు ఈ సమస్య వచ్చిందండి, దీనికి ఏం చేయాలండి అంటారు. కొన్ని క్షణాలు నేనున్నానని చెప్పి మీ లోపట ఉన్నటువంటి నన్ను గౌరవించి నాకు ఒక నమస్కారం చేసి, స్వామి ఇటువంటి కష్టం వచ్చిందండి, నన్నేం చేయమంటారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నాకు పరిష్కారాన్ని మీరు ఎవరి ద్వారా మీరు పరిష్కరిస్తారు అని చెప్పేసి నన్నెందుకు అడగలేరు? శిలామృద్దారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతిరాత్మనో దేవత నకిం అంటారు. అంటే ఇక్కడ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్పిన శ్లోకమేనండి. మీరు విగ్రహాలను చూసి భగవంతుడా నా సమస్యని పరిష్కరించండి అంటారు. ఆ విగ్రహాలు వేటి చేత తయారు చేయబడ్డాయి? శిలల చేత, మట్టి చేత, రాళ్ల చేత తయారు చేయబడ్డాయి. ఇంకా మనుషులలో కూడా దైవాన్ని మీరు ప్రతిష్ఠ చేసి మా గురుదేవుడు వల్ల సమస్తం అవుతుంది అని చెప్పేసి మీరు నమ్ముతారు. మీ లోపల స్వయంగా నేనే ఉంటే నన్ను అడగకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ఎందుకు అడుగుతారు? అంటే మొదట మనం దేవీ దేవతల యొక్క విగ్రహాలకు పూజిస్తామండి. మనకు వచ్చినటువంటి కష్టాలు సుఖాలన్నీ వాళ్ళకే చెప్పుకుంటాం. మనమంతా కూడా దేవతల పట్ల పరమ భక్తితో మనం పూజిస్తాము. పూజించడమే కాదు, వాళ్ళకి అనేక రకములైనటువంటి వ్రతాలను కూడా చేస్తామండి. ఎన్నో రకాలైనటువంటి పూజలను కూడా చేస్తాం. మన కష్టాలు వచ్చినప్పుడు అన్నింటినీ వాళ్ళకి చెప్పుకుంటాం, కష్టాలను తీర్చమంటాం.
కష్టాలు తీర్చినందుకు వాళ్లకు మళ్ళీ ఏదో ఒక రూపంలో దైవ సంబంధమైన కార్యం చేస్తామండి. ఇలా చేసిన తదనంతరం భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి సద్గురువుని ఆశ్రయించడం జరుగుతుంది. సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు విశ్వమంతటా వ్యాపించినటువంటి పరంధాముడు గురించి తెలియజేస్తూ ఆయన్ని నువ్వెక్కడో వెతకాల్సిన అవసరం లేదు, నీ లోపటే ఉన్నారు అని చెప్పేసి మనకు సద్గురువు జ్ఞానాన్ని అందిస్తారనమాట. అలా అందించినప్పుడు మనం ఏం చేస్తున్నాం, అంచెలంచెలుగా ఒక దేవాలయానికి వెళ్తే మీరు చూడండి, ముందు బలిపీఠం దగ్గర నమస్కారం చేస్తారు. మీరందరూ కూడా గమనించే ఉంటారండి. ముందు బలిపీఠం ఉంటుంది, అక్కడ నెయ్యి పంచదార అన్నము కలిపేసి అక్కడ బలిపీఠం మీద పెడతారు. మనం అక్కడికి వెళ్ళి మొదట నమస్కారం చేసినప్పుడు, స్వామి ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాలలో నాకున్నటువంటి లోభగుణాన్నంతా పోగొట్టండి, నాకున్న అహంకారం అంతా పోగొట్టండి అని చెప్పేసి నన్ను నేను తెలుసుకోవడానికి కావలసిన అర్హతను నాకు ప్రసాదించండి అని ముందు మనం అక్కడ బలిపీఠం ముందు నమస్కారం చేసి, ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణలు చేసి, ఇక లోపలికి వెళ్ళేటప్పుడు కొంతమంది దేవతామూర్తులు ఉంటారండి, వాళ్ళందరికీ నమస్కారం చేసి వెళ్ళేటప్పుడు గర్భగుడి ముందు కొంతమంది మరి ఆల్వార్లు అంటే శైవ దేవాలయాలు తర్వాత వైష్ణవ దేవాలయాల ముందు ఆల్వార్లు నయనార్లు ఉంటారు, అంటే గురుస్వరూపాలు ఉంటారండి. వాళ్ళకు ఒక నమస్కారం చేసి ఆ తర్వాత లోపల ఉన్నటువంటి గర్భగుడిలోకి వెళ్తాం. అంటే ఒక గుడిలోకి వెళ్ళేటప్పుడు ఎందుకు ఇన్ని సాంప్రదాయాలు పెట్టారు, ముందు దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు దేహ సంబంధమైనటువంటి ఏవైతే కొన్ని మాట్లాడకూడని మాటలు కానివ్వండి, కొన్ని విషయాలు ఉంటాయి కదండి, వాటన్నింటినీ చెప్పులతో పాటుగా చెప్పులు అక్కడ విడిచిపెట్టి పాదాలు కడుక్కున్నప్పుడే మనం ఏం చేస్తాం, మనసులో కూడా ఏ విధమైనటువంటి పవిత్రమైన దేవాలయంలో పలకకూడనటువంటి విషయాలన్నీ విడిచిపెట్టేసి లోపలికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి మనం వచ్చినప్పటికీ ఆ బయట ఉన్నటువంటి విషయాలకు సంబంధించి, అంటే మనసులో అప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ విడిచిపెట్టి భగవంతుడి మీద దృష్టి లగ్నం చేస్తామండి. అలా వెళ్ళేటప్పుడు ముందు దేవతలు, అంటే ఇక్కడ పరమాత్మ మనందరికీ ఒక పద్ధతి నేర్పిస్తున్నారు. ఏమని నేర్పిస్తున్నారు, ఒక దేవతను ఒక దేవుణ్ణి, అంటే ఏదో ఒక రూపంలో ఉన్న దేవతను మనం పూజిస్తున్నామంటే, స్వామి దేహ సంబంధమైన సమస్యలు నా అంతట నేను పరిష్కరించుకోలేకపోతున్నాను, మీరు పరిష్కరించండి అని ఒక దేవత ముందు మనం సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, అంటే దేహ సంబంధమైనటువంటి సౌఖ్యాలను అందించమనటానికి దేవతలను ప్రార్థిస్తున్నాం. ఎప్పుడైతే దేవతలు సంతుష్టులవుతారో మనం చేసిన పాపపు కర్మలన్నీ కూడా మనం చేసినటువంటి పుణ్యకార్యాల చేత కడిగి వేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ దేవతలు మనల్ని సద్గురువు దగ్గరికి పంపిస్తారు. పాండురంగడి గురించి మనందరికీ తెలుసు కదండి. మరి పాండురంగడి దగ్గర మరి ఎప్పుడు నిరంతరము పూజిస్తున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి అంతటా భగవంతుడు ఉన్నటువంటి మరి ఒక గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్పేసి చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి శివలింగం మీద కాళ్ళు పెట్టుకుని ఉంటే చాలా కోపం వస్తుంది ఆ వ్యక్తికి. పాండురంగడు ఏంటి నన్ను ఇలాంటి వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చారు, భగవంతుడంటే భక్తి లేదు, శివలింగం మీద కాళ్ళు పెట్టుకొని ఎవరైనా పడుకుంటారా అని చెప్పేసి కోపం వస్తుంది. అలా కోపం వస్తుంది కానీ వెళ్ళిపోడండి. ఎందుకంటే పాండురంగడు పంపించారు అంటే పాండురంగడి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి పరమ భక్తి కాబట్టి ఆయన్ని, స్వామి నాకు మిమ్మల్ని చూస్తే కోపంగా ఉంది, ఎందుకు నాయనా నీకు కోపము, శివలింగం మీద కాళ్ళు పెట్టాననా, పర్వాలేదు శివలింగం లేని చోట నా కాళ్ళు పెట్టి నాకేం బాధలేదు నాయన, శివలింగం మీద కాళ్ళు పెట్టుకోవాలనే ఉత్సాహం ఏమీ లేదు అంటే అతడి కాలు జరుపుతూ ఉంటారు, శివలింగం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే భగవంతుడు అంతటా ఉన్నారనేటటువంటి జ్ఞానం తెలియనప్పుడు మాత్రమే ఈ మూలలో మాత్రమే భగవంతుడు ఉంటారు, ఈ మూలలో భగవంతుడు ఉండడు అనేటటువంటి నిర్లక్ష్యం ఉంటుంది. ఎప్పుడైతే అణువణువున సృష్టి అంతా జగత్తంతా ఈశ్వరుడే ఉన్నారనే సత్యం మనకెప్పుడైతే సద్గురు ద్వారా ద్యోతకమవుతుందో, ఆ ద్యోతకమైనటువంటి భగవంతుణ్ణి ఎక్కడ దర్శనం చేసుకోవాలి అంటే నీ లోపటనే దర్శనం చేసుకోవాలి. అందుకే మనకు దేవాలయంలోకి వెళ్ళేటటువంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారండి. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలు అంటే దేవాలయాలు. దేవాలయాలలోకి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా ఉంటామో
అదే విధంగా మన దేహమే దేవాలయము అని తెలిసిన తర్వాత దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంటారు. మరి సనాతనమైనటువంటి దైవమే జీవుడిగా తిరుగుతూ ఉందన్నమాట. అంటే ఎన్నో లక్షల కోట్ల జన్మల నుంచి కూడా మనం దేహము ఏదైతే ఉపాధిని పొందామో అదే నేను అనుకుంటూ తిరుగుతున్నాం. అందులోపట సనాతనమైనటువంటి దైవం ఉందండి. అంటే మనందరి లోపట 84 లక్షల రకాల ఉపాధులలో ఈశ్వరుడు ఉన్నారనే సత్యం మనకు సద్గురువు ద్వారా మాత్రమే అందుతుంది. అంటే మనకు తెలియనటువంటి రహస్యాన్ని సద్గురువు బోధ చేశారు కాబట్టి ఆయన యొక్క రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము. కాబట్టి ఆయన రుణాన్ని తీర్చగలిగినటువంటి విషయం ఏదైనా ఉందా అంటే ఆయన నేర్పించిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ మొదట తాను ఆచరిస్తూ 10 మందికి పంచటం ద్వారా భగవంతుడు సద్గురువుకు బోధించినటువంటి జ్ఞానం శిష్యుల ద్వారా విస్తరించినప్పుడు భగవంతుడు ఏమవుతారు? తన లోపట ఉన్న బ్రహ్మమును తాను దర్శనం చేయడానికి ఈశ్వరుడు సంకల్పం చేస్తారనమాట. అంటే ఇక్కడ మనం ఒక దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఒక క్రమ పద్ధతి ఎలా ఉందో అదే విధంగా మనం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీ లోపట ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి నువ్వు దర్శనం చేసుకోవాలి. అంటే నీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి నీవు ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవలసి ఉంటుంది. అందుకే ఆయన అంటున్నారు, ఎలా ఉన్నాను నేను? అకల్పిత స్వయం జ్యోతిరాత్మనో దేవతా నఖిం అంటున్నారు. నేను స్వయంగా స్వయంభూలింగాలు అని చెప్పేసి మనం జ్యోతిర్లింగాల గురించి మాట్లాడతాం. ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో కూడా స్వయంభూ దేవాలయాలు అంటే ఎవరి చేత ప్రతిష్ఠ చెయ్యబడలేదు. ఇప్పటి వరకు మనం ఏమన్నాం? కర్రలతోనూ రాళ్లతోనూ మట్టితోనూ చేసినటువంటి విగ్రహాలలో ఇంకా కొంతమంది మనుషులలో కూడా భగవంతుని ప్రతిష్ఠ చేశారు. కానీ స్వయంభూ లింగాలు మాత్రం ఎవరి చేత ప్రతిష్ఠ చేయబడనివి అంటే 84 లక్షల రకాల ఉపాధులన్నింటిలో కూడా ఈశ్వరుడు తనంతట తానే స్వయంగా వెలసి ఉన్నారు. అంటే మనందరిలో పరమాత్మ స్వయంగా ఉన్నారండి. మరి ఆయన్ని మాత్రం దేవతానకి ఎందుకు మీరు దేవతగా చూడలేకపోతున్నారు అంటే ఆ దేవతగా చూడలేకపోవడానికి కారణం అడ్డుగా ఉన్నటువంటి త్రిగుణాల మాయ. ఈ మాయను మీరు దాటాలి అంటే ముందు మీ లోపట ఉన్న భగవంతుణ్ణి గౌరవించండి ఫస్ట్. అంటే మన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం గౌరవిస్తున్నాము అనటానికి గుర్తేంటంటే మీరు అనుక్షణం భగవంతుడి యొక్క స్మరణ. రెండవది, భగవంతుడు చెప్పినటువంటి కార్యాన్ని నెరవేర్చే ప్రయత్నంగానే మనం ముందుకు పోతుండాలి. కానీ నీకు నచ్చినటువంటి నీ కుటుంబానికి క్షేమాన్ని కలిగించే కార్యం కోసం ఈశ్వరుడు అప్పజెప్పినటువంటి కార్యాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. ఈశ్వరుడు ఏమంటున్నారు? నీకున్న శక్తిని ఏం చేయాలి? ఎప్పుడూ కూడా భగవంతుడు చెప్పినటువంటి కార్యం నెరవేర్చడానికే ఉపయోగించాలి తప్ప దేహ సంబంధమైన విషయాల కోసమే నువ్వు ఆలోచిస్తూ భగవంతుడు నీకు అప్పజెప్పిన కార్యాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందవలసి వస్తుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి భగవంతుడితో నువ్వు మమేకం కావాలి అంటే భగవంతుడు చెప్పినటువంటి కార్యము నువ్వు నెరవేర్చవలసి ఉంటుంది. అంటే ఇక్కడ అర్జునుడు ఏమంటున్నారు? నన్ను ఏమైంది అంటే కృపణత్వము అనేటటువంటి దోషము నన్ను ఆవరించింది. అంటే బంధు ప్రీతి అనేటటువంటి దోషము నన్ను ఆవరించింది. కాబట్టి ఈ దోషము నుంచి నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు. ధర్మ సమ్మూఢ చేతాహం అంటే ఇక్కడ నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియట్లేదు స్వామి, మీరు ఏది కరెక్టో అది నిర్ణయించి చెప్పండి అని చెప్పేసి శరణాగతి కోరటం జరుగుతుంది. అలా శరణాగతి కోరిన తదనంతరం ఇంకొక మాట అంటున్నారు, నహి ప్రపశ్యామి మమాపనుద్యాచోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్న వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇక్కడ అర్జునుడు మాట్లాడేటటువంటి మాటలు ఏమంటున్నారంటే, నేను చాలా సువిశాలమైనటువంటి గొప్పదైనటువంటి భూమండలాన్నంతా కూడా ఆక్రమించి ఉన్నాను. వసపత్నం అంటే నాకు శత్రువులు లేరు ఈ భూలోకంలో ఎవరూ కూడా. అంతేనా?
నేను స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలను కూడా జయించి ఉన్నాను. అంటే నాకు భూలోకంలో కానీ, స్వర్గంలో కానీ, నరకాది లోకాలలో కానీ శత్రువులు లేరు. కానీ నాకు ఇంద్రియాలు పెట్టేటటువంటి క్షోభ నేను భరించలేకపోతున్నాను అంటున్నారండి. యచ్చోకముచ్చోషణమింద్రియాణం. ఇంద్రియములు నన్ను బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇంద్రియాలు ఎందుకు ఇబ్బంది పెడతాయండి? అంటే నీ కళ్ళతో చూసినటువంటి విషయాల చేత నువ్వు తాదాత్మ్యత పొంది ఉన్నావు. కాబట్టి కళ్ళతోనూ, చెవులతోనూ, వాసనలతోనూ నువ్వు అనుభవించినటువంటి సుఖదుఖములు, నీ నాలుకతో అనుభవించినటువంటి పదార్థానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఏమయ్యాయి? రాగము, ద్వేషములన్నింటినీ కూడా మనసు స్వీకరించింది. మనం కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో చెప్తారండి 34వ శ్లోకంలో. ఇంద్రియస్యింద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చే తౌహ్యస్య పరిపందినో అంటారు. అంటే మన ఇంద్రియాలకట రాగము ఉంది, ద్వేషము ఉందట. అంటే నచ్చిన విషయాన్ని చూస్తుంది, నచ్చని విషయానికి కళ్ళు మూసుకుంటుందండి మన కన్ను. ఇక మన ముక్కు నచ్చిన వాసన చూసే ప్రయత్నం చేస్తుంది, నచ్చనటువంటి వాసన వస్తే దాని నుండి బయటపడే ప్రయత్నం చేస్తుంది. చెవి ద్వారా కూడా అంతే, నచ్చితే వింటాం, నచ్చకపోతే వినము. నాలుక ఖచ్చితంగా చెప్తుంది, రుచికరమైన పదార్థం ఉంటే ఓ 2 ముద్దలు ఎక్కువగా తింటాం, రుచి లేని పదార్థం ఉంటే 2 ముద్దలు తక్కువగా తింటాం. ఇక దేహ సంబంధం, ఇప్పుడు బాగా చెమటగా ఉందనుకోండి, అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని స్పర్శకు సంబంధించినటువంటి చర్మం ఎప్పుడూ ఆలోచిస్తుంది. అంటే నాకు కష్టంగా ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే రాగము ఉంది, ద్వేషము ఉంది. ఇప్పుడు మనము చూసినవి, విన్నవి ఏవైతే ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న విషయాలున్నాయో వీటన్నింటినీ కూడా మనసు గ్రహించింది. కాబట్టి ఇప్పుడు మనసుకి ఏమున్నాయండి? దృశ్య సంబంధమైనటువంటి విషయాలు, వాసనలు ఉండి వీళ్ళందరూ నా బంధువులు అనేటటువంటి భ్రాంతి చేత అర్జునుడు బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం స్వప్నంలో ఉన్నామనుకోండి, స్వప్నంలో ఉన్నంతసేపు అక్కడ సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే స్వప్నంలో నుంచి బయటికి రాగానే ఈ స్వప్న జగత్తంతా కూడా అసత్యమైపోతుంది. ఇదంతా కల కదా, ఇది జరిగిందంతా అబద్ధమేలే అనుకుంటాం. తర్వాత ఇప్పుడు మనస్సును గనక మనం జయిస్తే, అంటే ఇంద్రియాల ద్వారా మనం అనుభవించిన సుఖ దుఃఖములన్నింటినీ మనస్సు ద్వారా మనం ఏం చేస్తూ ఉంటాం? చింతన చేస్తూ ఉంటామండి. ఇప్పుడు మనం మనస్సును గనక దాటగలిగితే మనస్సు సృష్టించినటువంటి జగత్తు ఏదైతే ఉందో ఈ జగత్తంతా కూడా అసత్యమైపోతుంది. అంటే చెప్పినంత సులభం కాదండి ఎవరికైనా. ఎందుకు అంటే కలగన్నామండి, కలలో నుంచి బయటికి రాగానే ఇదంతా కూడా మనం నిద్రలో ఇదంతా కూడా మనం కలగన్నాము, ఇదంతా స్వప్న జగత్తు అనుకున్నాం. కానీ అక్కడ కూడా నీళ్లు తాగాలనుకోండి, ఆ స్వప్న జగత్తులో నీళ్లు తాగాము, ఎవరి మీదైనా కోపం ఉంటే ఆ కోపంతో వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టుండొచ్చు. మనం కావాలనుకున్నవన్నీ కావలసిన వాళ్ళందరితో కూర్చొని మనం అనుభవించినట్టుగా ఎన్నెన్నో కలలు కంటామండి. మరి ఆ కలలన్నీ కూడా మనం ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలోకి వచ్చామో ఇదంతా కళ అని, ఇదంతా జరిగిందంతా అబద్ధం అనుకున్నట్టు మనం మనసు ద్వారా ఇప్పుడు నా కళ్ళ ముందు ఎవరున్నారు అంటే ఎవరూ లేరు, కానీ నా మనసులో ఎన్నో రకాల విషయాల గురించి ఆలోచిస్తున్నాను. నేను ఎవరెవరి గురించి ఆలోచిస్తాను, ఏ వస్తువు గురించి ఆలోచిస్తాను, అవన్నీ నా మనసులో ఉంటాయా లేదా? ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి తలుచుకోగానే భయపడిపోతున్నాను, వాళ్ళు నన్ను ఏమైనా అంటారేమోనని. ఎవరి గురించైనా తలుచుకుంటున్నాను, అబ్బా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, వాళ్ళతో కలిసి ఉండాలి అని నేను అనుకుంటాను. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నా మనస్సులో ఉన్నటువంటి విషయ వాసనల చేత మనం ఏం చేస్తూ ఉంటాం? కర్మలను చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను మనసులో ఒక వ్యక్తి గురించి చెడనుకున్నానండి, వాళ్ళు ఇప్పుడు నా ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చినప్పుడు నేను వాళ్ళతో ప్రేమపూర్వకంగా మాట్లాడగలుగుతానా? ఒకవేళ వాళ్ళతో ఏదైనా ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారనో, లేకపోతే వాళ్ళతో గొడవ అవుతుంది అనుకున్నప్పుడు ఏదో మాట్లాడి 1-2 మాటలు మాట్లాడి మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ మనసు ఏం చేస్తుంది? ఈ వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎన్ని పనులు చేస్తాడు, ఇవాళ వచ్చి మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఆ వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు 2 మాటలు మాట్లాడాం. ఆ వ్యక్తి వస్తున్నప్పుడు
ఆయన రాక పూర్వము, ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఎన్ని విషయాలు ఆయనతో కలిసి మనం చర్చ చేసుకున్నాం. అక్కడ మనుషులు లేరండి. కానీ మన మనసులో మాత్రం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వీటన్నింటినీ కూడా ఇది అసత్యమే, ఇదంతా మనసు యొక్క మాయాజాలమే అని చెప్పి ఎవరైతే మనస్సును దాటగలుగుతారో, ఈ మనస్సు చేత సృష్టించబడిన జగత్తు నుండి బయటపడినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఇదంతా కూడా అసత్యమైనప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒకే వస్తువు కనపడుతుందండి. అది ఒక్క ఆత్మయే కనపడుతుంది. ఇది నేను అనగలుగుతాం. నేను అంటున్నాను అనంటే ఇక్కడ మనం ఆలోచించాలి. ఏది శాంతము, ఏది అనంతము, ఏది నిర్వికారము, ఏది ఆకార స్వరూపంగా కనపడుతుంది, ఏది శాశ్వతం, ఏది స్వల్పము అనేటటువంటి విషయాలు ఆలోచించాలి. అంటే మన కంటికి కనపడుతున్నటువంటి విషయాలలో శాశ్వతమైనదేది, అశాశ్వతమైనదేది అనేటటువంటి జ్ఞానము మనం కలిగినప్పుడు స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి అన్నింటి యందు మేల్కొని ఉండేది ఏమిటి అంటే ఒక్క ఆత్మయే ఉంటుంది. భూతకాలంలోనూ, భవిష్యత్తు కాలంలోనూ, వర్తమానంలోనూ మూడింటి యందు కూడా ఉండేది ఒక్క ఆత్మయే. ఈ శరీరం బాల్యంలో ఉన్నప్పుడు జరిగిన విషయాలలో ఎవరున్నారంటే నేనున్నానండి. అంటే ఈ శరీరానికి సంబంధించి చిన్నప్పుడు, అంటే అప్పుడు ఏమనాలి మన భాషలో? నేను చిన్నప్పుడు పలానా టైంలో పలానాది జరిగింది అంటున్నాం. అంటే ఇక్కడ నేను అనేటటువంటి సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఈ శరీరానికి బాల్యంలో ఉన్నప్పుడు పలానా టైంలో ఇది జరిగింది. ఈ శరీరానికి ఒక 20 సంవత్సరాలు వచ్చినప్పుడు పలానా టైంలో పలానాది జరిగింది అని. అంటే అన్ని కాలాల యందు ఉన్నటువంటి ఏక వస్తువు ఏమిటి అంటే ఆత్మ. దానినే నేను అంటున్నామండి. అంటే మనమందరము కూడా ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు నా వృద్ధాప్యము, నా బాల్యము, నా యొక్క యవ్వనము అంటున్నాం. ఎప్పుడైతే ఇది వేరు, నేను వేరు అని చూడగలుగుతున్నామో అప్పుడు ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక పరాయి వస్తువు అయిపోయిందండి. ఇప్పుడు నీ ఇంట్లోనే నువ్వు ఒక అతిథిలాగా ఉండొచ్చు. అంటే దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా నిన్ను ముట్టుకోకుండా ఉండేది ఎప్పుడు అంటే ఇందులో నేను ఉంటున్నాననేటటువంటి జ్ఞానముతో నువ్వు ఉండగలిగితే దేహ సంబంధమైన విషయాలు మనల్ని బాధించవు. అంటే నేను ఆత్మని, నేను సచ్చిదానంద స్వరూపమే, ఈ దేహానికి సంబంధించినవన్నీ కూడా వస్తుంటాయి, పోతూ ఉంటాయి అని చెప్పి ఎవరైతే ఆత్మజ్ఞానముతో కూడి వీటిని సాక్షిగా చూడగలుగుతారో వాళ్ళు పరమానందాన్ని పొందుతారు. చెప్పినంత తొందరగా ఇది సాధ్యమవుతుందా అంటే ఒక్కొక్కటి విచారణ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ ఇంద్రియాల గురించి ఏం మాట్లాడుతున్నారు అర్జునుడు? నేను ఇంద్రియాల యొక్క బాధ భరించలేకపోతున్నాను. అంటే ఈ శరీరమే నేను అనుకుంటున్నాను, నా రక్త సంబంధీకులందరినీ కూడా చంపడం నా వల్ల కాదు అంటున్నారు. అంటే నా వల్ల కాదు అంటున్నారంటే ఇక్కడ ఈయన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములలో మరి ఇతడు ఏం చేస్తున్నాడు? ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అంటే ఇతని యొక్క కోరిక ఏమై ఉంది? నా వాళ్ళు, నా బంధువులందరూ కూడా అంటే నా రక్త సంబంధీకులందరి చేత నేను జీవించాలి అంటే మా రాజ్యమును వాళ్ళకిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలా సంతోషంగా ఉన్నప్పుడు మాకు రాజ్యం లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారన్నప్పుడు ఇక్కడ అర్జునుడు ఏం ఆలోచిస్తున్నారు? దేహ సంబంధమైనటువంటి వాళ్ళందరికీ సౌఖ్యములు ప్రసాదించాలనేటటువంటి కోరిక ఉందండి. అంటే ఆ కోరిక చేతనే ఇక్కడ అర్జునుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక ఎవరు ఒక బ్రాహ్మణుడండి ఒక నది ఒడ్డున తపస్సు కాదు, ఉదయం పూట సంధ్యావందనం చేసుకుంటున్నారండి. ఉదయం పూట సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు పక్కనే ఒక చాకలి వ్యక్తి బట్టలు ఉతుకుతూ ఉన్నాడు. చాకలి వ్యక్తి బట్టలు ఉతుకుతూ ఉన్నప్పుడు ఈ బట్టలు ఉతికేటటువంటి నీళ్లలో నుంచి ఒక చుక్క ఆ బ్రాహ్మణుడి మీద పడింది. చల్లగా ఒక డ్రాప్ అతని మీద పడేసరికి ఆ బ్రాహ్మణుడు, సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి బ్రాహ్మణుడు విచక్షణ కోల్పోయి లేచి
ఆ చాకలి వ్యక్తిని బాగా దుర్భాషలాడతారండి. కానీ ఆ చాకలి వ్యక్తి మాత్రం పరమ భయము, భక్తి చేత నిలబడి ఉన్నాడు. నిశ్చేష్టుడై ఉన్నాడనమాట. ఎందుకున్నాడు అంటే పరమ పవిత్రమైనటువంటి బ్రాహ్మణుడు చేసుకునేటటువంటి సంధ్యావందనానికి నేను అపచారం చేశానని అపరాధ భావంతో నిలబడిపోయాడు చాకలి వ్యక్తి. తాను కావాలని అక్కడికొచ్చి బట్టలు ఉతకలేదండి. తాను చూసుకోలేదు. అక్కడ బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకోవడాన్ని గమనించకపోవడం వల్ల జరిగిన పొరపాటు, నేను తప్పు చేశాను అనేటటువంటి భావము చేత అక్కడ నిలబడిపోతాడు. ఈ బ్రాహ్మణుడు మాత్రం బాగా దుర్భాషలాడతాడు. అయినా అతని కోపం తగ్గలేదండి. తగ్గకపోగా అతన్ని ఏం చేశారంటే 2 దెబ్బలు కూడా వేస్తారు. ఇప్పుడు 2 దెబ్బలు వేసి అప్పుడు తన కోపాన్ని చల్లార్చుకొని అప్పుడు ఆలోచించాడు. అయ్యో! నేను సంధ్యావందనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ చండాలుణ్ణి ముట్టుకున్నాను. నా శరీరము అపవిత్రమైపోయిందని చెప్పేసి వెళ్ళి ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడండి. అలా స్నానం చేస్తూ గమనించాడు. ఈ చాకలివాడు కూడా స్నానం చేయడాన్ని గమనించాడు. ఈ బ్రాహ్మణుడికి డౌట్ వచ్చింది. ఏంటి స్నానము నేను చేయాలి. ఎందుకు చేయాలి? ఒక చండాలుణ్ణి నేను ముట్టుకున్నాను కాబట్టి, నా యొక్క శౌచానికి మాలిన్యం వచ్చింది కాబట్టి నేను స్నానం చేయటం సమంజసం. కానీ మరి చాకలివాడు నన్ను ముట్టుకుంటే నేను బ్రాహ్మణుణ్ణి, పుట్టుకతో బ్రాహ్మణుణ్ణి కదా! మరి నేను బ్రాహ్మణుణ్ణైతే నేను ముట్టుకున్నందుకు వాడు ఇంకా సంతోషపడాలి. వాడి శరీరము పవిత్రమైనందుకు వాడు సంతోషంతో వాడుండాలి గాని వాడెందుకు స్నానం చేస్తున్నాడని చెప్పేసి సందేహం కలిగి స్నానం చేసి ఆ చాకలి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాడట. ఏరా నువ్వెందుకు స్నానం చేశావు అంటే, మీరెందుకు చేశారు అంటే, నేను ఒక చండాలుణ్ణి ముట్టుకున్నాను కాబట్టి నేను ఆ చండాలుడికి సంబంధించిన అశౌచం పోవడానికి స్నానం చేశాను. అప్పుడు ఆ చాకలి వ్యక్తి మాట్లాడినటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా మీరు పుట్టుకతో బ్రాహ్మణుడు, కానీ మీ లోపట చండాలుడికి ఉండవలసినటువంటి క్రోధ గుణము మీ లోపలికి వచ్చేసింది. అంటే ఇక్కడ గుణముల చేత మాత్రమే కులము వచ్చింది తప్ప కులము చేత గుణము రాలేదండి. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ క్రోధము ఉండటము వలనే అతడు చండాలుడయ్యాడు. పూర్వజన్మలలో తాను ఏ గుణముతో కూడి కర్మ చేశారో ఆ కర్మల వలన అతడికి మరి చండాలునికి సంబంధించినటువంటి మరి పుట్టుక రావటం జరిగింది. ఇతడు పూర్వజన్మల్లో సత్వగుణముతో కూడినటువంటి కర్మలు చేసి ఉండటం వల్ల ఇతడు బ్రాహ్మణుడిగా జన్మించారు. అంటే మన యొక్క గుణములలో ఉన్నటువంటి మాలిన్యము వలనే మన జీవితాలలో కుల వ్యవస్థలో వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు అధికులు అనేటటువంటి భావం ఏర్పడింది. ఎవరు తక్కువ కులంలో ఉన్నప్పటికీ ఎవరైతే తమ గుణములలో ఉన్నటువంటి ఆ రజోతమో గుణాలను పోగొట్టుకుని సత్వగుణంతో ఉండిపోతారో వాళ్ళు శుద్ధ బ్రాహ్మణుడి యొక్క స్థాయికి ఎదగటానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి సంజయుడి గురించి మనం తెలుసుకున్నాం కదండి. సంజయుడు పుట్టుకతో చాలా తక్కువ ఉపాధిలో ఉన్నాడు, తక్కువ కులమునందు ఉన్నాడు. అయినప్పటికీ అతని యొక్క గుణాలలో ఉన్నటువంటి సత్వగుణ సంపత్తి చేత అతడు ఈశ్వరుడి యొక్క విశ్వరూప సందర్శనాన్ని చేయగలిగినటువంటి గొప్ప స్థాయికి వెళ్ళారు. అంటే ఇక్కడ మన యొక్క గుణములలో ఉన్నటువంటి లోపము వలనే కులము వచ్చింది, కానీ మరి కులము వలన గుణము రాలేదనే సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఆయన చెప్తున్నారన్నమాట. అంటే ఒక చండాలుడికి ఉండేటటువంటి గుణం ఏంటంటే వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారంలో ఎక్కువ ఉప్పు, కారము, తర్వాత మసాలాలు, తర్వాత ఇక అంటే బాగా పులుపు, ఇటువంటి పదార్థాలను బాగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే రజోగుణ సంబంధమైనటువంటి సంస్కారాలు పెరిగిపోతాయన్నమాట. అంటే రజోగుణముతో కూడినటువంటి వాసనలు పెరిగినప్పుడు అతడు ఎవరైనా తిట్టారనుకోండి తనను తాను కంట్రోల్ చేసుకోలేడనమాట. ఎవరైనా తిడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఉప్పు కారం తినట్లేదారా, నీకెందుకు కోపం రావట్లేదు అంటారు. అంటే ఉప్పు కారంలోనే కోపం ఉంది అనే విషయం మనకు అర్థమవుతుందా లేదా? అంటే ఉప్పు కారం తగ్గిస్తే అవతలి వాళ్ళు ఎవరైనా తొందరపడి తప్పు చేసినా మన్నించగలిగినటువంటి ఓర్పు లక్షణం ఎక్కడుంది? ఉప్పు కారంలోనే ఉందండి. అంటే మన నిత్య జీవితంలో మనం మాట్లాడేటటువంటి మాటలలో
ఉప్పు కారం యొక్క ప్రాధాన్యత గురించి మన పెద్దలు మాట్లాడుతున్నారా లేదా? ఖచ్చితంగా ఉప్పు కారాన్ని ఎవరైతే అధికంగా తీసుకుంటారో వాళ్ళకి ఎవరైనా తప్పు చేస్తే క్షమించగలిగినటువంటి స్థితి వాళ్ళకు ఉండదండి. అందుకే ఇక్కడ అంటున్నాడు అనమాట, చండాలుడికి ఉండవలసినటువంటి గుణము మీలోకి వచ్చిందండి, కోపం వచ్చింది అంటే మీరు ఆ గుణము చేత, చండాలుడి యొక్క క్రోధము చేత మీరు నన్ను తాకారు కాబట్టి ఇప్పుడు నా శరీరము అపవిత్రమైంది అన్నారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు పశ్చాత్తాపాన్ని పొందాడు. అవును కదా, బ్రాహ్మణుడు అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పారండి? శమోధమస్తపశౌచం క్షాంతిరాజ్యవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమని బ్రాహ్మణుడు గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే, అతడు శమము అంటే మనస్సును నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి తనకు ఉండాలి. తన మనస్సు తాను ఏది చెప్తే మనసు అదే చేయాలి తప్ప మనస్సుకు లొంగిపోకుండా ఉంటాడు. ఇంద్రియాల యొక్క నిగ్రహం కలిగి ఉంటాడు. ధమము అంటారు. తపస్సు ఎప్పుడూ త్రికరణ శుద్ధిగా మాట్లాడటం మాత్రమే చేస్తాడు. ఇంకా రుజుత్వం కలిగి ఉంటాడు. శౌచముతో కూడి ఉంటాడు, తపస్సు కలిగి ఉంటాడు, రుజుత్వం కలిగి ఉంటాడు, భగవంతుడు అందరి లోపట ఉన్నారనేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఇంకా ఆస్తిక్య బుద్ధి, భగవంతుడి పట్ల పూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు. ఇలా జ్ఞానాన్ని విజ్ఞానంగా తెలుసుకున్న జ్ఞానం ఏంటంటే అందరిలో భగవంతుడు ఉన్నారు కాబట్టి ఎవరు ఏ తప్పు చేసినా క్షమించగలిగినటువంటి గొప్ప ఓర్పు తనలో ఉన్నప్పుడు అతడు నిజమైన బ్రాహ్మణుడు. ఒక చండాలుడుగా ఉన్నటువంటి వ్యక్తి మరి బ్రాహ్మణుడికి జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. ఒక చండాలుడిలో ఉండవలసిన లక్షణం నీ లోపలికి ప్రవేశించింది కాబట్టి నువ్వు నన్ను ముట్టుకుంటే నా శరీరం అశౌచంతో ఉంది అన్నప్పుడు, అవును నేను చేసేటటువంటి కర్మలలో దోషము ఉంది, ఆ దోషము వలనే నేను నా మీద పడినటువంటి నీటిని నేను లేచి ప్రశాంతంగా నదిలోకి, ఇప్పుడు అతనికి అశౌచం అయింది అనుకున్నప్పుడు ఏం చేయొచ్చండి? నెమ్మదిగా మాట్లాడి ఉండవచ్చు. నేను ఇక్కడ ఉన్నాను చూసుకోలేదా అని చెప్పేసి వెళ్ళి వెంటనే మళ్ళీ నీళ్ళలో మునిగి మళ్ళీ అతని యొక్క సంధ్యావందనాన్ని పూర్తి చేసుకొని ఉండవచ్చు. కానీ అతడు చేసేటటువంటి కార్యాలలో దోషం ఉండటం వల్ల ఆ దోషం ఏంటి అంటే తనకు తాను తెలుసుకున్న శాస్త్రాన్ని ఆచరించడంలో వెనకబడ్డాడు కాబట్టి తాను చెయ్యకూడనటువంటి పాపమే చేశారు అంటే తనకు బుద్ధి వచ్చింది అనమాట. పశ్చాత్తాపాన్ని పొందాడు. అవును నేను ఇలా చేసి ఉండకూడదు అని చెప్పి. అంటే ఇక్కడ ఉపహత స్వభావ అని చెప్పేసి అర్జునుడు అన్నాడు. అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యముల చేత నేను కొట్టబడి ఉన్నాను, కృపణత్వము అనే దోషము చేత కట్టబడి ఉన్నానని చెప్పేసి చెప్పాడు కదండి. అంటే ఇక్కడ ఇంద్రియముల యొక్క క్షోభ తనని ఎందుకు ఇబ్బంది పెడుతుంది అంటే నేను ఈ దేహమే అనేటటువంటి భావనలో లీనమై ఉండటం వల్ల ఇన్ని రకాల దోషములు నన్ను ఆవరించి ఉన్నాయి అనే సత్యం కూడా చెప్పారు. అందుకే ఇక్కడ అర్జునుడు అంటున్నారు, నేను ఇంద్రియముల యొక్క వేదన భరించలేకపోతూ ఉన్నాం. మనం కూడా అంతేనండి. అందుకే కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా చెప్తారనమాట, ఇంద్రియములు మీరు చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవలసి ఉంటుంది. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అంటే మీ యొక్క జ్ఞానమును విజ్ఞానమును కూడా నాశనం చేయగలిగిన శక్తి ఇంద్రియాలకు ఉంది కాబట్టి మీరు ఇంద్రియాల చేత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అని చెప్పేసి 3వ అధ్యాయంలో 41వ శ్లోకంలో చెప్పారు. అంటే ఇక్కడ అర్జునుడు అంత శక్తివంతుడైనప్పటికీ కూడా తన బంధువర్గాన్ని చంపాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు అర్జునుడు తన యొక్క బాధని వెళ్ళబోసుకుంటున్నాడు. అంటే మనకేదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను పరిష్కరించమని మన లోపట ఉన్నటువంటి భగవంతుడికి మనం ఏం చేయాలి? శరణాగతి కోరుకో. సద్గురువు మనకు చెప్పినటువంటి జ్ఞానం ఏంటి? నీ లోపట భగవంతుడు ఉన్నారు అన్నప్పుడు ఆ భగవంతుడికి నీ యొక్క సమస్యను విన్నవించుకో. నీకు ఒక సంతోషం వస్తే ఆ సంతోషాన్ని పరమాత్మకు విన్నవించుకో.
సద్గురువు చెప్పినటువంటి జ్ఞానము. మనం ఆచరిస్తున్నాము అనటానికి గుర్తేంటంటే, నువ్వు నీకేదైనా సమస్య వస్తే ఎక్కడికో వెళ్ళి నువ్వు నీ యొక్క బాధని చెప్పుకోవలసిన అవసరం లేదు. నీ లోపట ఉన్నటువంటి పరమేశ్వరుడికి నీ యొక్క సుఖ సంతోషాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తెలియచేసుకుంటూ నీతో నువ్వు దగ్గరగా ఉండు అని చెప్పేసి చెప్తారు. అందుకే వివేకానందుడు అంటారండి, మీతో మీరు మాట్లాడుకోవడం గనక ఎవరైతే చేయలేకపోతారో అప్పుడు మీరు మీ యొక్క సర్వస్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారంటున్నారు. ఇప్పుడు ఒక కుక్క ఉందండి, ఆ కుక్క తనతో తాను మాట్లాడుకోగలుగుతుందా? మాట్లాడుకోగలిగినటువంటి విచక్షణతో కూడినటువంటి జ్ఞానం ఉంటుందా? అంటే 84 లక్షల రకాల ఉపాధులలో దేనికి సాధ్యం కానిది భగవంతుడు మనిషికే పెట్టారు అంటే, నీ లోపట ఉన్న సత్య వస్తువును సద్గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకొని నీతో నువ్వు రమించడానికి కావలసినటువంటి విధంగా జ్ఞానాన్ని తెలుసుకొని కర్మను ఆచరించినప్పుడు ఆ కర్మ ద్వారా నిన్ను నువ్వు తెలుసుకొని నీతో నువ్వు సంభాషించుకోగలిగినటువంటి స్థాయికి నువ్వు ఎదిగి నీతో నువ్వు రమించడం నువ్వు గనక సాధ్యం చేసుకోగలిగితే, నీకేదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఇప్పుడు ధ్యానమునందు పరిపూర్ణత పొందినటువంటి సద్గురువులు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారం వాళ్ళు కళ్ళు మూసుకుంటారండి. అలా కళ్ళు మూసుకున్నప్పుడు ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని వాళ్ళు ధ్యానంలో భగవంతుడిని తన లోపట ఉన్నటువంటి ఆత్మశక్తి చేత తనకొచ్చినటువంటి సమస్యకు పరిష్కారాన్ని తన లోపటి నుంచే తీసుకుంటున్నారు. ఎవరినో వెళ్ళి నాకు ఈ సమస్య వచ్చిందండి, ఏం చేయమంటారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తుంటాం. కానీ ధ్యానమునందు పరిపూర్ణత సాధించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని ఎక్కడి నుంచి వెతుకుతున్నారు? లోపటి నుంచే వెతుకుతున్నారు. అంటే మన లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని ఎవరైతే అనుభూతిగా పొందగలుగుతున్నారో వాళ్ళ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని లోపటి నుంచే తీసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నారు. అంటే దేహ సంబంధమైన పరిష్కారాలన్నీ ఎక్కడ దొరుకుతాయి? నీ లోపటే ఉన్నాయి అని చెప్పేసి మనకి సద్గురువు తెలియజేస్తారు. అంటే ఇప్పుడు మనకి జ్ఞానము ఎంత ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, నీ లోపట ఉన్న భగవంతుడితో నువ్వెలా ఉన్నావు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎప్పుడు గొడవ పడుతూ ఉన్నారనుకోండి, వీళ్ళు పేరుకు భార్యాభర్తలు కానీ ఎప్పుడూ కూడా కలహం చెందుతూనే ఉంటారు. వీళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉన్న రోజు మేము ఎప్పుడూ చూడలేదని చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు. అదే విధంగా ఎప్పుడు నువ్వు గందరగోళంగా ఉన్నావు, భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకున్నప్పటికీ నువ్వు గందరగోళంగా ఉన్నావంటే నీ లోపట ఉన్న భగవంతుడితో నువ్వు మాట్లాడటం ఇంకా రాలేదని గుర్తు. నువ్వు ప్రతి సమస్యను ప్రతి సంతోషాన్ని ముందుగా నీ లోపట ఉన్నటువంటి అంటే నీకు నువ్వు చెప్పుకోవాలి. అంటే ఈ శరీరానికి సంబంధించి వచ్చినటువంటి సుఖము కానీ దుఃఖము కానీ ఏదైనా లోపట ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి గనక నువ్వు చెప్పుకోవడం గనక మనకొస్తే ఏమవుతుంది? ప్రతి సమస్య ప్రతి పరిష్కారము ప్రతిదీ నీ లోపటే ఉంది. అంటే సమస్య వచ్చింది అంటే పరిష్కారం నీకు వెంటనే అందుతుంది. అంటే నీ లోపట ఉన్నటువంటి ఆత్మశక్తితో నువ్వు అనుసంధానమైనప్పుడు ఇక దేహ సంబంధమైన సుఖములు దుఃఖములు నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. దేహ సంబంధమైన విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నారు? యక్షోకముచ్చోషణం ఇంద్రియానాం అంటున్నారు. ఇంద్రియాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయ్యా, నా బంధువులందరినీ చంపాలి అంటే అది నా వల్ల కావటం లేదు. నీ వాళ్ళని చంపుతావా? చిన్నప్పటి నుంచి నీతో పెరిగినటువంటి వాళ్ళు, నువ్వు వాళ్ళతో కలిసిమెలిసి ఆడుకున్నావు, వాళ్ళు లేకుండా నువ్వు జీవించగలవా అని చెప్పేసి ఇంద్రియాల ద్వారా నేను అనుభవించిన సుఖ దుఃఖములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా మనసును ఏం చేస్తున్నాయి? కలచివేస్తూ ఉన్నాయి. కాబట్టి నాకు ఈ సమస్యకు పరిష్కారం నాకు దొరకటం లేదు అన్నారు. అంటే తన లోపట ఉన్నటువంటి, ఇక్కడ కృష్ణుడు బయట ఉన్నారండి. ప్రతి సమస్యకు, అర్జునుడికి కలిగిన ప్రతి సమస్యకు పరిష్కారం కృష్ణుడే సమాధానం చెప్తున్నారు, ఎదురెదురుగా ఉన్నారంటున్నారు. కానీ చిట్ట చివరి శ్లోకం చూడండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అని సంజయుడు చెప్తాడు ఈ శ్లోకం. అంటే
ఎవరి శరీరం అయితే అర్జునుడు లాగా ధనుర్ధారి అంటే లోపట నుంచి యోగముతో కూడినటువంటి యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ అంటే మనందరిలో ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు అనవచ్చు, రాముడు అనవచ్చు, సద్గురువు అనవచ్చు, ఏదైనా అనొచ్చు. మీకు ఇష్టమైన అమ్మవారు అనొచ్చు, ఏదైనా అనొచ్చండి. మన రామకృష్ణ పరమహంస అయితే ఎప్పుడు కాళికామాత అమ్మవారి పేరు చెప్తారు. మన రమణ మహర్షి అయితే శివుడి పేరు చెప్పుకుంటారు. అంటే రూపం ఏదైనప్పటికీ ఉన్నది ఒక్కటే కదండి. ఆ లోపట ఉన్నటువంటి ఆయన యోగముతో కూడినటువంటి ఆయన అర్జునుడికి కలిగినటువంటి ప్రతి సందేహము, ప్రతి ప్రశ్న, ప్రతిదానికి కూడా ఎవరు సమాధానం చెప్తుంటారు? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే నీ లోపట ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు యోగముతో కూడినటువంటి యోగేశ్వరుడు. ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఉండాలి. అర్జునుడు తనకు కలిగిన బాధను ఎవరికి చెప్పారండి? వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడా? అన్నయ్య నాకు చంపాలనిపించట్లేదు అని వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళాడా? లేకపోతే తాతగారు కదా వయసులో పెద్ద ఆయన భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్దాం ఆయన్ని అడుగుదామని వెళ్ళాడా? లేదు మరి మా గురువు గారు కదా నాకు యుద్ధ విద్యలు నేర్పించారండి మరి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్దామని వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యోగముతో కూడినటువంటి యోగేశ్వరుడైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి కృష్ణ పరమాత్మను అడిగాడు. అంటే మన అందరి లోపట ఉన్నటువంటి నర నారాయణుడు అంటారండి. ఈ శరీరము నర రూపంలో ఉంటే మరి ఈ శరీరం లోపట నారాయణుడు ఉన్నాడు అనే సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే నీ శరీరము క్షేత్రం అయితే క్షేత్రాన్ని నడిపించేది క్షేత్రజ్ఞుడు. అంటే నరుడుగా ఉన్నటువంటి ఈ దేహమునందు నారాయణుడి యొక్క శక్తి తెలుసుకున్నటువంటి వారు ఈశ్వర స్వరూపంగా ఆరాధించబడుతున్నారు. అందుకే ఇక్కడ భగవంతుణ్ణి మనం అనుక్షణము కూడా ఆరాధించేటటువంటి ప్రయత్నము చేయాలి. అంటే నీ లోపట ఉన్నటువంటి పరమేశ్వరుడికి నీ యొక్క సలహాలు, నీ యొక్క సూచనలు, నీకున్న కష్టాలు, నీకున్నటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ అర్జునుడు ఎలా అయితే కృష్ణుడికి చెప్పుకున్నారో మనం కూడా మన లోపట ఉన్నటువంటి భగవంతుడికి మనం చెప్పుకున్నప్పుడు యస్య స్మరణ మాత్రేన జ్ఞానముత్పద్యతే స్వయం అంటుంది గురుగీత యందు పరమేశ్వరుడు చెప్తున్నారండి. ఎవరైతే తన లోపట ఈశ్వరుడున్నారు, నాకొచ్చిన సలహా, నాకొచ్చిన సమస్యకు ఆయనే పరిష్కారం చెప్తారని తన లోపట ఉన్నటువంటి స్వయంభూగా ఉన్నటువంటి యోగేశ్వరుణ్ణి ఎవరైతే నమ్ముతారో, కంటికి కనపడనటువంటి రూపము ఉన్నది అని ఎవరైతే నమ్ముతారో, నమ్మినటువంటి వారు ఆయనతో గనక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ లోపట నుంచి ఆ భగవంతుడు ఏం చేస్తారు? ఈ దేహానికి సంబంధించి వచ్చేటటువంటి సుఖములు, దుఃఖములన్నింటి నుండి కూడా నిన్ను రక్షించడానికి కావలసినటువంటి అనేకములైనటువంటి మార్గములన్నింటినీ కూడా పరమాత్మ తెలియజేస్తారనమాట. అందుకే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నిరంతరము మనము విజ్ఞానంగా మారుస్తున్నామంటే నీ లోపట ఉన్న భగవంతుడితో నీ యొక్క తాదాత్మ్యత పెరుగుతున్నప్పుడు నువ్వు ఏదైనా ఒక సమస్యను పరిష్కరించడంలో మిగిలిన వాళ్ళందరికంటే కూడా చాకచక్యంగా ఉండగలవు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, నీ లోపట ఉన్న భగవంతుడితో నువ్వు సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నీకు ఒక కష్టం వచ్చింది, లోపట ఉన్న ఆయనకి చెప్పండి. మీకు ఒక సుఖం వచ్చింది, ముందు లోపట ఉన్న ఆయనకి కృతజ్ఞతలు చెప్పండి. మనం చేసే ప్రతి పని యందు కూడా భగవంతుడికి కృతజ్ఞత చెప్తుండాలి. నీళ్లు తాగుతున్నారు, తింటున్నారు, ఏ పని చేస్తున్నా ఒకసారి నీ లోపట ఉన్న భగవంతుడి శక్తి వల్లే నడుస్తుంది అని గుర్తు పెట్టుకొని ప్రతి క్షణం ఆ భగవంతుడిని గనక మనం స్మరణ చేయడంలో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళకిక ఈ లోకంలో ఏ విధమైనటువంటి కష్టం ఉండదండి. ఎవరికైనా కష్టం ఉంది అంటే భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకోలేకపోవడంలో మరి ఎవరైతే విఫలమవుతారో వాళ్ళు మాత్రమే దుఃఖపడతారు తప్ప దుఃఖాన్ని ఎవరు అంటే ఈ దేహమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాల కోసం ఇతరుల మీద ఆధారపడేటటువంటి వారు మాత్రమే దుఃఖపడతారు. తన లోపట ఉన్న ఆత్మశక్తి చేత అనుసంధానమై ఉన్నటువంటి వాళ్ళు ఈ దేహానికి సంబంధించి ఏ విధమైనటువంటి దుఃఖం వచ్చినా ఎవరు కూడా ఇబ్బంది పడరు, ఎప్పుడూ కూడా కష్టపడరు, ఎప్పుడూ కూడా సుఖాన్నే పొందుతూ ఉంటారు. అందుకే కృష్ణ పరమాత్మ మనందరికీ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారనమాట.
అంటే ఇక్కడ అర్జునుడు ఇలా చెప్పిన తర్వాత ఏం చేశాడు అంటే సంజయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశ పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఇక అర్జునుడు మాట్లాడిన చిట్ట చివరి మాట అని సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఇక్కడ అర్జునుని పిలిచినటువంటి పేర్లు రెండు ఉన్నాయండి. గూఢాకేశ పరంతప అన్నారు. గూఢాకేశ అంటే నిద్రను జయించడం అండి. అంటే ఎవరైతే మితంగా ఆహారాన్ని తీసుకుంటారో వాళ్ళు నిద్రను కూడా జయించగలుగుతారు. మితాహారం అంటే ఎక్కువ అన్నం తీసుకున్నాం అనుకోండి బాగా నిద్ర వస్తుందండి. అస్సలే అన్నం తీసుకోలేదనుకోండి అసలు నిద్ర పట్టదు. అంటే దానికోసం మన కృష్ణ పరమాత్మ చెప్పారు. నేను చెప్పినటువంటి మాట ఏం కాదండి. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతం అనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఎవరైతే ఆహారం తక్కువగా తీసుకుంటారో వాళ్ళకు నిద్ర పట్టదు. ఎవరైతే అధికంగా ఆహారం తీసుకుంటారో బాగా నిద్ర పడుతుంది. కాబట్టి వెంటనే ఆయన ఏమంటాడు? యుక్తాహార విహారస్య యుక్త స్వప్నావబోధస్య అంటాడు. అంటే మితమైన ఆహారం తీసుకున్న వారికి మితమైన ప్రవర్తన, మితమైన నిద్ర ఉంటుంది. అధికమైనటువంటి విధంగా ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వాళ్ళ యొక్క ప్రవర్తన కరెక్ట్ గా ఉంటుంది. అంటే మనం మితంగా ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆ మితమైన ఆహారం మన శరీరం పైన మన యొక్క పట్టు సడలకుండా కాపాడుతుందండి. ఇప్పుడు మనం రుచికరమైన పదార్థం అని ఒక ముద్ద ఎక్కువగా తిన్నామనుకోండి, అప్పుడు మన ప్రమేయం లేకుండానే మన శరీరం వాలిపోతుందండి. అంటే ఈ శరీరం మీద పట్టు నీకు లేదు. ఎందుకు లేదు? నువ్వు తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఏదైతే ఆ పదార్థం మీద నీకున్నటువంటి ఆ ఏమనాలి దాన్ని, ఆ పదార్థం మీద నీకున్నటువంటి ఇష్టము ఏం చేసింది? నిన్ను ఒక 2 ముద్దలు ఎక్కువగా తినేలా చేసింది. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక మంచి అవసరమైనటువంటి పని చెయ్యాలి. అలా పని చెయ్యాలి అంటే నువ్వు నిద్రపోకుండా ఆ పని చేయగలుగుతావా? పదార్థం యొక్క రుచి నిన్నేం చేసింది? ఆ పదార్థానికి లొంగిపోయేలాగా చేసింది. పదార్థంకి లొంగిపోయినప్పుడు నువ్వు తీసుకున్న పదార్థము నీ లోపట గాఢతను పెంచింది. నీ లోపట ఏమైంది? మరి నిద్ర అనేది నిన్ను ఆవరించింది. నిద్ర ఆవరించింది అంటే నువ్వు అవతలి వ్యక్తి చెప్పే విషయాన్ని నువ్వు వినగలుగుతావా? మనం నిద్రపోయేటప్పుడు ఎవరైనా మనకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నారనుకోండి, నువ్వు దాన్ని స్వీకరించగలుగుతావా? అంటే ఆహారము తీసుకోవడంలో ఎవరైతే నియమాలు కలిగి ఉంటారో వాళ్ళ యొక్క శరీరం వాళ్ళ యొక్క చేతిలో ఉంటుందన్నమాట. అంటే నేనేం చెప్పినా నా శరీరం వినాలి అంటే నేను తీసుకునే ఆహారంలోనే సమస్తము ఉందనే సత్యం ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నమాట. అందుకే అర్జునుడి యొక్క గొప్పతనం కూడా సంజయుడు మాట్లాడుతూ ఉన్నారు. గూఢాకేశ నిద్రను జయించాడు అంటే అందులో ఎన్ని విషయాలు ఉన్నాయండి? అతని ప్రవర్తన, అతని యొక్క ఆహారము ప్రతిదీ కూడా భగవంతుడితో ఐక్యం కావడానికి కావలసిన యోగము ఏదైతే ఉందో ఆ యోగమును పొందడానికి కావలసిన అర్హతలను పొంది ఉన్నాడు అనే విషయం సంజయుడు కూడా చెప్తున్నాడు. పరంతప శత్రువులను తప్పింపచేయటంలో అతనికి మించి సాటి ఎవరూ లేరు అనేటటువంటి విషయం కూడా చెప్తున్నారు. అంత శత్రువులను కూడా జయించగలిగిన సమర్థత ఉన్న వ్యక్తులకు మాత్రమే కృష్ణ పరమాత్మ భగవద్గీత జ్ఞానాన్ని బోధిస్తారు. కానీ అందరికీ భగవద్గీతలో చెప్పబడిన విషయాలు అర్థం కావండి. కొంతమంది తెలుసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు. ఏమంటారంటే అర్జునుడు ఏమని అడుగుతాడు? చెంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్దుడం తస్యాహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటారు. అంటే వాయువుని బంధించటం ఎలా అయితే కుదరదో అదే విధంగా మనస్సును నిగ్రహించటం కూడా, మనస్సు కూడా వాయువులాగా పరిగెడుతూ ఉంటుంది. మరి దీనిని నిగ్రహించడం అనేది సాధ్యం కాదు కదా కృష్ణ, అది ఎలా సాధ్యమవుతుంది? మీరేమో మనస్సును నిగ్రహించిన వారికి మాత్రమే యోగము దొరుకుతుంది అంటున్నారు. మరి అది ఎలా సాధ్యము అంటే కృష్ణ పరమాత్మ సలహా ఇచ్చాడు. ఇదంతా కూడా 6వ అధ్యాయం 35వ శ్లోకంలో 33, 34లో ప్రశ్నలు అడుగుతారనమాట అర్జునుడు. అలా అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అవును నిజమే, మనస్సును నిగ్రహించటం అంత సామాన్యమైనదైతే కాదు, చాలా కష్టమే అంటాడు.
అలా చెప్తూ అంటారనమాట. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నువ్వు అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే అసలు త్రిగుణాల యొక్క మాయ అంటే ఏంటి? త్రిగుణాలు మనల్ని ఏ విధంగా ప్రలోభ పెడతాయి? ఆ త్రిగుణాల మాయకి ఈ జీవుడికి ఉన్న సంబంధం ఏంటి? వీటన్నింటిని ఒక్కొక్క దాన్ని కూడా నువ్వు తీసుకొని పరిశీలనగా చేసినప్పుడు ఆ పరిశీలన ద్వారా నీకేమవుతుంది? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఈ విషయాలన్నీ అంటే త్రిగుణాల మాయ చేత మనం అనుభవించే సుఖ దుఃఖాలన్నీ శాశ్వతం కాదు అని చెప్పి నీవు లోపట ఉన్న భగవంతుడి మీద మమకారాన్ని పొందుతూ దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలుగుతున్నప్పుడు నీకు యోగం దొరుకుతుంది అంటారు. ఆ మాట చెప్తూ ఇంకొక సలహా కూడా ఇచ్చారండి. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనాతు యతత శక్యో వాప్తు ఉపాయత అంటారండి. గొప్పదైన సత్యం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతను అందరూ అధ్యయనం చెయ్యలేరు అనే మాటకు ఇక్కడ ఉందండి మూలం. ఏమంటారు ఇక్కడ? అసంయతాత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతి. నా యొక్క అభిప్రాయం విను అర్జున. మనస్సును నిగ్రహించలేనటువంటి వారికి యోగము గురించిన ఆలోచన కలగదు. యోగము అంటే దుఃఖము లేనటువంటి ఆనందాన్ని పొందడానికి కావలసిన అర్హత ఏంటి అంటే తమ యొక్క మనస్సును తాము నిగ్రహించుకోగలిగిన శక్తి లేని వారికి యోగము గురించినటువంటి జ్ఞానము అందకుండానే చూస్తాను నేను అంటున్నారు. అంటే భగవంతుడు దేనికి నిన్ను పైకెక్కిస్తాడు, దేనికి నిన్ను కిందకు దించేస్తాడో కూడా చెప్తున్నారండి. ఏమంటున్నారు? ఇప్పుడు ఒక స్కూల్లో ఒక పిల్లవాడు ఏ స్కూలుకు వెళ్ళినా పిల్లవాడిని మా వల్ల కాదండి మీ పిల్లవాడిని తీసుకెళ్ళండి అంటున్నారు. ఒక స్కూల్కి వచ్చాడనమాట. ఈ పిల్లవాడు అనేక స్కూళ్ళు మారిన తదనంతరం మరి అక్కడ క్రమశిక్షణ, ఆటలు పాటలు అన్నీ బాగుంటాయి అని చెప్పేసి కొంత డబ్బు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, ఈ పిల్లవాడు ఎందుకో ఏ స్కూల్లో కూడా ఉండలేకపోతున్నారు, మరి ఈ పిల్లవాడిని ఎలాగో ఒకలాగా ఒక చోట చేర్చాలి అనుకున్నారు తల్లిదండ్రులు. డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి మరి ఆ పాఠశాలకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడున్న మేనేజ్మెంట్ అడిగిందనమాట, మీ పిల్లవాడు ఇన్ని స్కూళ్ళు ఎందుకు మారాడు, మారడానికి కారణాలు మీకు కొన్ని తెలిసి ఉంటాయి కదా, అవేంటో చెప్పండి అంటే ఎందుకో తెలియదండి, మా అబ్బాయి ఎక్కడా కూడా ఏ స్కూల్లో కూడా వాడు ఉండలేకపోతున్నాడు అంటే మరి మీరు చెప్పినట్టు మరి మీరే దగ్గరుండి మీ పిల్లవాడిని చదివించుకోవచ్చు కదా అంటే వాడు మేము చెప్పిన మాట వినడు, అందుకే మీరు క్రమశిక్షణతో మా పిల్లవాడిని కాస్త వాడిని ఒక దారిలో పెడతారు అని చెప్పేసి మేము మీ దగ్గరికి తీసుకొచ్చామండి. కాస్త ఫీజు ఎక్కువైనా అది మాకు కొద్దిగా కష్టమైనా మా పిల్లవాడి కంటే ఏది కూడా ఎక్కువ కాదు కాబట్టి మేము మీ స్కూల్కి తీసుకొచ్చామంటే ఇప్పుడు ఆ యాజమాన్యం ఒప్పుకుంటుందా? వాళ్ళు అంటారు మీ పిల్లవాడు మీ మాటే వినకపోతే అంటే కన్న తల్లిదండ్రులే ప్రథమ గురువులండి. మరి మీ మాటే మీ పిల్లవాడు వినకపోతే ఈ పిల్లవాడు మేము చెప్పిన మాట ఎందుకు వింటాడు అని చెప్పేసి ఆ యాజమాన్యం ఆ పిల్లవాడిని బయటికి పంపిస్తుందా? పర్వాలేదు మా స్కూల్లో జాయిన్ చేసుకోండి అంటారు? ఖచ్చితంగా వెళ్ళగొడతారు. వాళ్ళు ఏం చెప్తారు? మీ పిల్లవాడు మీరు చెప్పినట్టుగా మీరేమంటారు, మీరు మా స్కూల్లో ఈ పిల్లవాడిని జాయిన్ చేయండి, కానీ మీ పిల్లవాడు రోజు మీ ఇంటి దగ్గర నుంచే రావాలి, మేము చెప్పినటువంటి ప్రతి వర్క్ కూడా మీరు దగ్గరుండి మీ పిల్లవాడితో చేయించినప్పుడు మీ పిల్లవాడు మీ మాట వింటున్నాడు అని తెలిసిన తర్వాత ఈ పిల్లవాడిని మా స్కూల్లో హాస్టల్లో జాయిన్ చేసుకుంటాము అని చెప్తారు. అంటే ఇక్కడ పరిష్కారం కూడా చెప్పారండి. అంటే కొద్ది రోజుల పాటు మీరు మీ పిల్లవాడికి చక్కగా సామధాన భేద దండోపాయాలలో ఏదో ఒకటి ఉపయోగించి మీ పిల్లవాడి యొక్క ప్రవర్తనని మీరు దిద్దుతూ మాకు నమ్మకం కలిగినప్పుడు మీ పిల్లవాడిని మేము హాస్టల్లో ఉంచుకుంటామంటారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు, మీ మనస్సు మీరు చెప్పినట్టుగా వినటంలో గనక వెనకబడుతుంది అంటే మాత్రం నేను అటువంటి వారికి నేను చెప్పేటువంటి యోగము వాళ్లకు పని చెయ్యదు. అంటే వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరండి. వాళ్ళు చూడండి, భగవద్గీత తెలిసినటువంటి కుటుంబాలలో కొంతమంది అసలు భగవద్గీత యందు ఆసక్తి లేకుండా ఉంటారు. ఎందుకుంటారు?
భగవంతుడు చెప్పే మాటలు వినడంలో వాళ్ళకి అనాసక్తత ఉంటుంది. అనాసక్తత ఉండటానికి కారణం ఏంటంటే మనస్సు కోరినటువంటి ప్రతిదీ అనుభవించాలనుకునేటటువంటి వారికి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటారు, మీరు కొన్ని విషయాలను అనుభవించకూడదు అని చెప్తే అది నచ్చుతుందా అండి? ఇప్పుడు ఇది తినకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటుంటే కండిషన్స్ చెప్తూ ఉన్నప్పుడు ఎవరికైనా నచ్చుతుందా? కండిషన్స్ లేనటువంటి జీవితం అంటే ఎవరికైనా నచ్చుతుంది. కృష్ణ పరమాత్మ పెద్ద దీక్ష తీసుకోమంటున్నారు. సతుదీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అంటే మీ లోపట ఉన్న బ్రహ్మము చేత మీరు ఐక్యం కావడానికి ఎన్నో నియమాలతో కూడినటువంటి కట్టుబాట్లతో కూడినటువంటి ఒక దీక్షను మీరు తీసుకోండి. ఆ దీక్ష యందు ఎవరైతే సఫలీకృతం అవుతారో వాళ్ళు నన్ను పొందుతారు అంటున్నారు. అంటే దీక్ష తీసుకోవడానికి కావలసినటువంటి అర్హత ఏమయ్యింది అంటే మనస్సుకి, అంటే మీరు ఇది తినకూడదు అంటే వాళ్ళు తీసుకోకుండా దీక్ష తీసుకోవాలి అంటే అంటే ఇప్పుడు నువ్వు నీ మనసు ఏం చేయాలి, ఇది తినకూడదు, ఇలా ఉండాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాం అనుకోండి, అప్పుడు మన మనస్సు వింటుంది ఈ పదార్థం నువ్వు తినకూడదు, సరే తినను, కొద్దిగా కష్టం, కొద్దిగా తింటాను, నెమ్మదిగా దాన్ని వదిలిపెడతాను అన్నారనుకోండి, భగవంతుడు అంటారు పర్వాలేదు నువ్వు జీవించవచ్చు. అంటే నువ్వు యోగమును తెలుసుకొని ఆ యోగముతో కూడిన విధంగా జీవించవచ్చు. లేదండి నా మనసు నేనేం చెప్పినా వినదు, ఎందుకు ఇది తింటున్నావంటే నాకు అది ఇష్టం అని చెప్పేసి మొండికేస్తుందండి అంటే కృష్ణ పరమాత్మ నిస్సంశయంగా చెప్పారండి. అసంయతాత్మన యోగో దుష్ప్రాపయితి మే మతి అన్నాడు. మనస్సును నిగ్రహించలేనటువంటి వారికి యోగం అనేటటువంటి మాటయే కుదరదు అన్నాడు. ఆయన ఏమన్నాడు, వశ్యాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయత. లేదు స్వామి నా మనసు కొన్ని విషయాలకు వినదులే కానీ కొన్నింటికి వింటుంది. అలా అన్నటువంటి వారికి మాత్రం భగవంతుడు సలహా ఇస్తానంటున్నారు. ఏమంటున్నారు, వశ్యాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయత. అంటే వాళ్ళకు కొన్ని సలహాలు ఇస్తాను నేను. ఎలా భగవంతుడికి మనం స్వామి నన్ను ఇలా ఉండకూడదు అంటున్నారు, నేను అలా ఉండకుండా ఉండలేకపోతున్నానయ్యా, పూర్తిగా విడిచిపెట్టలేకపోతున్నాను, కొద్దిగా విడిచిపెట్టాను అని మనం భగవంతుడికి మొర పెట్టుకున్నాం అనుకోండి, ఆయన ఏమంటున్నాడు, పర్వాలేదు నీకు కొన్ని సలహాలు ఇస్తాను, సులభంగా నువ్వు సమస్యను పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి సలహాలు ఇస్తాను, ఆ సలహాలతో నువ్వు ప్రయత్నం చేద్దు కానీ అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనస్సును నిగ్రహించగలిగిన వారికి మాత్రమే భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానము పూర్ణమైనటువంటి సిద్ధిని పొందగలుగుతారు. అలా కాకుండా ఎవరైతే మనస్సును నిగ్రహించడంలో ఇది తినకూడదు నేను అదే తింటాను, నువ్వు ఇలా ఉండకూడదు నేను అలాగే ఉంటాను, ఇలాంటి వాళ్లకు భగవద్గీత యందు చెప్పబడినటువంటి యోగము సిద్ధించదు. అలా సిద్ధించాలి అంటే ముందు నీ మనసు నువ్వు చెప్పినట్టుగా వినాలంటే మనస్సుకి ఏం చేయాలి, నువ్వు నిగ్రహాన్ని నేర్పించవలసి ఉంటుంది. నిగ్రహం అనేది లేకపోతే మాత్రం సాధ్యం కాదు అనే విషయం కూడా ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారండి. అందుకే పరంతప అంటే మరి శత్రువులను తపింప చేయటంలోనే కాదు మనస్సును నిగ్రహించడంలో కూడా అర్జునుడికి సరైనటువంటి స్థితప్రజ్ఞత ఉన్నప్పటికీ కూడా దేహబంధువుల మీద ఉన్నటువంటి భ్రాంతి ఏదైతే ఉందో ఆ భ్రాంతి చేతనే ఆయన ఏమంటున్నాడు అంటే నయోచ్చైతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఇక నేను యుద్ధం చేయలేను అని చెప్పేసి ఆయన చెప్పేసి ఇక ఏమీ మాట్లాడకుండా ఉన్నారండి. ఇక ఏమీ మాట్లాడట్లేదు. నేను యుద్ధం చేయను అనేటటువంటి ఒక్క మాటే చెప్పారనమాట. శరణాగతి కోరారు. శరణాగతి కోరిన తదనంతరం ఇక నా వల్ల కాదు, నేను యుద్ధం చెయ్యను, ఇక మీరేదైనా చెప్పండి కానీ నేనైతే యుద్ధం చెయ్యను అన్నారు. ఇక అప్పుడు కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని అందించబోతున్నారనమాట. ఇక ఆ సంజయుడు మాట్లాడుతూ ఉంటారు, ఒకరు ఏడుస్తుంటారు, కృష్ణ పరమాత్మ నవ్వుతూ ఉంటారు. అంటే ఒకరి యొక్క ఏడుపు కృష్ణ పరమాత్మకు ఎందుకు ఆనందాన్ని కలిగించింది మరి అనేటటువంటి జ్ఞానం, మరి కృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నారు, ఎందుకు ఆయన నవ్వుతున్నారు, ఒకరు ఏడుస్తుంటే ఒకరు ఎందుకు నవ్వుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనా
सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मा अहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरणोद निराकरणमस्त्व निराकरणं मे अस्तु तदात्मनि निरतेया उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति।